गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. మనం నిన్నటి క్లాస్లో వివిధమైనటువంటి యజ్ఞాలను పరమాత్మ చెప్తూ ఉన్నారు. కృష్ణ భగవానుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనేటటువంటి అది యజ్ఞము కాదు, కానీ యజ్ఞంతో పోలుస్తూ ఆ సమ్యక్ దర్శనము అంటే సర్వత్రా బ్రహ్మదృష్టి కలిగి ఉండడము అనేటటువంటి దాన్ని చెప్పి ఆ తర్వాత ఇతర యజ్ఞాల గురించి చెప్తూ ఉన్నారు. అటువంటి బ్రహ్మదృష్టి కలగడానికి ఉపయోగించేటటువంటి సాధన రూపమైనటువంటి యజ్ఞాలు అన్నమాట. అవి చెప్పుకున్నాము. దైవయజ్ఞము, అలాగే బ్రహ్మయజ్ఞము. ఈ బ్రహ్మయజ్ఞము కొంచెం అర్థమయ్యిందో లేదో అని అనుకున్నాము. ఏమీ లేదండి, ఉపాధితో కూడి ఉన్నాము మనము. ఇప్పుడు నన్ను నేను ఉపాధితో కలిపి నేను అని అనుకుంటున్నాను. అలా అనుకునేటటువంటి భావాన్ని వదిలిపెట్టి ఉపాధులు లేనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మతత్వము నేను అని తెలుసుకోవడమే బ్రహ్మయజ్ఞం అన్నమాట. యజ్ఞం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అది చెప్పి తర్వాత ఇవాళ మనం ప్రాణాయామం కూడా చెప్పుకోవాలి. చెప్తానండి, గుర్తుంది, చెప్తాను. ఇది ఒక్కటి విషయం ముందర చెప్తాను. ఈ బ్రహ్మయజ్ఞము ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు చెప్పుకునేటటువంటి ఉదాహరణ ఒకటి ఉన్నది. ఘటములో ఉన్నటువంటి ఆకాశము. ఇప్పుడు ఈ ఘటాకాశము ఉన్నది, అది మనం అన్నమాట అండి. ఘటంతో ఉండి నేను ఈ కుండలో మాత్రమే ఉన్నాను, కుండకే పరిమితమయ్యాను, కుండ పుడితే నేను పుడుతున్నాను, కుండ పగిలితే నేను పగిలిపోతున్నాను అని అనుకునేటటువంటి ఆ ఘటాకాశం ఏదైతే ఉందో అది జీవుడు అన్నమాట అండి. ఉపాధితో కూడి ఉన్నటువంటి ఆత్మ, కుండతో కూడి ఉన్నటువంటి ఆకాశం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏం అర్థం కావాలి అంటే కుండ వేరు, నేను వేరు అని ముందర తెలుసుకోవాలి. నేను ఆకాశమును, నిరాకారమైనటువంటి తత్వాన్ని కుండలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాను, కానీ కుండ నాకంటే భిన్నమైనటువంటి లక్షణాలు కలది అని ముందర తెలుసుకోవాలి. ఆకాశం అవునా, అది ఫస్ట్ స్టెప్ అండి. శరీరం వేరు, నేను వేరు అని తెలుసుకోవడం అన్నమాట మన దార్ష్టాంతికంలో చెప్పాలంటే, అసలు విషయంలో. ఇక రెండవది ఏమిటంటే, అది తెలిసాక నేను ఎవరు, ఆకాశము తనకి తాను మళ్ళీ అర్థం చేసుకోవాలి. సరే, కుండ వేరు అని అర్థమైంది, నేను ఏమిటి అంటే ఆకాశం యొక్క స్వరూపాన్ని పూర్తిగా గుర్తించాలి. ఆకాశం అంటే నిరాకారమైనటువంటిది, సర్వత్రా ఉన్నది, కుండలో మాత్రమే లేదు అనేది తెలియాలి. అంటే ఆత్మస్వరూపము యథార్థంగా అర్థం కావాలి. అది రెండవది. మొట్టమొదట కుండ వేరు, నేను వేరు, తర్వాత అంటే ఆకాశం వేరు, తర్వాత ఆకాశం యొక్క తత్వము తెలియడం, ఇది రెండవదండి. ఇక మూడవ స్టేజ్ ఇంకా ఏమీ లేదు. ఒకసారి ఆకాశము అని తెలిసింది అంటే ఆకాశము యొక్క లక్షణంతో సహా ఆ సర్వవ్యాపకము, దేనితోనూ అంటకుండా ఉండేటటువంటి స్వభావము కలది అని తెలిసాక ఇక మహాకాశానికి నాకు భేదము లేదు. కుండలో ఉన్నంత మాత్రాన నేను వేరొక ఆకాశము కాదు, ఆ మహాకాశమే నేను అనేటటువంటి అభేద దృష్టి కలుగుతుంది. బ్రహ్మ దృష్టి అంటే అదనమాట అండి. అది థర్డ్ స్టేజ్ అండి. మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. ఈ కుండలో ఆకాశము నేను అని అనుకునే సెకండ్ స్టెప్ ఉన్నది చూసారా, ఆ ఒక శరీరంలో ఉన్నటువంటి ముందర ఆత్మను గుర్తించడము, ఆ ఆత్మగా తెలియడము, ప్రత్యేగాత్మ అంటారనమాట దాన్ని. ఆ ప్రత్యేగాత్మ ఏదో కాదు, పరమాత్మే, బ్రహ్మమే అన్నమాట, పరబ్రహ్మమే. అది 3వ స్టేజ్, మహాకాశమే అన్నట్టుగా. ఇది 3 స్టేజెస్లో వస్తుందండి. ఈ 3 స్టేజెస్నే ఇక్కడ బ్రహ్మయజ్ఞము అని దాంట్లో చెప్పారనమాట. ఇట్లా తెలుసుకోవాలి అంతే తప్ప ఏదో మామూలుగా మనము అంటే ఎలా ఆ బ్రహ్మయజ్ఞము ఆ దర్శించడం అనేది ఎలా వస్తుంది అంటే ఇలా 3 స్టెప్స్లో వస్తుందన్నమాట, స్టేజెస్. ఇక మనం తర్వాత వేరొక ఇంద్రియాలు, విషయ త్యాగము, ఇంద్రియ సంయమము, అలాగే ఆత్మ సంయమం అంటే ధ్యానము మొదలైనటువంటి యజ్ఞాలను చెప్పుకున్నాం. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము అన్ని. తర్వాత ప్రాణాయామ యజ్ఞం దగ్గర ఆగాము, 29వ శ్లోకం దగ్గర ఆగాము.
ప్రాణాయామం గురించి చెప్తాను అని అన్నాను. కొంచెం ప్రాక్టీస్ చేద్దాము అని 30వ శ్లోకం చెప్పాక చెప్తానండి. ఇవాళ 30వ శ్లోకం ఒకసారి ప్రారంభం చేసి ఇది పూర్తి చేశాక నెక్స్ట్ చెప్తాను. ప్రాణాయామం ఒక్కసారి మనం ఒక 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేద్దాము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. అపరే మరికొందరు నియతాహారాః పరిమితమైన పవిత్రమైనటువంటి ఆహారము తీసుకుంటూ ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణములను లేదా వాయువులు, అక్కడ ప్రాణములు అంటే 2 అర్థాలు చెప్పారండి. ఒకటి వాయువులు, ప్రాణవాయువులు. మనలో 10 విధ ప్రాణవాయువులు ఉన్నాయండి. మనము ప్రాణము అంటే మనము కేవలము తీసుకునేటటువంటి గాలి అని అనుకోవద్దండి. ఇది మనం ఒక్కసారి లోపలికి గ్రహించాక ఆ ప్రాణవాయువు 10 రకాలైనటువంటి ఫంక్షన్స్, క్రియలు చేస్తుంది మన శరీరంలో. 10 వాయువులు అని, 10 వాయువులుగా అది పనిచేస్తుంది అని చెప్తారు. ఒక్కొక్క వాయువు ఒక్కొక్క స్థానంలో మన శరీరంలో, హృదయ స్థానం అని ఇట్లా ఒక్కొక్క స్థానంలో ఉంటూ అది చేయవలసినటువంటి పని ఒకటి అది ఉంటుందన్నమాట, అది చేస్తుందన్నమాట. ఈ ప్రాణవాయువులు 10 విధాలుగా 10 విధ ప్రాణవాయువులు అని అంటారనమాట. అందులో మొదటిది ప్రాణ, తర్వాతది అపాన, వ్యాన, ఉదాన, సమాన. నైవేద్యం పెట్టేటప్పుడు అలా మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రాణోపాన, వ్యానోదాన, సమాన అని అంటారు. అదనమాట. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన వాయువు శరీరం అంతా తిరుగుతూ రక్త ప్రసరణాన్ని నిర్వహిస్తుందన్నమాట, ఫ్లోకి. అపాన వాయువు పైనుంచి కిందకెళ్ళే వాయువు అని చెప్పాను, ప్రాణవాయువు కూడా చెప్పాను. వ్యానము అయింది. ఉదానం ఏమిటంటే కంఠం దగ్గర ఉంటుంది. శబ్దాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఉదాన వాయువు అన్నమాట. సమాన వాయువు నాభి స్థానంలో ఉంటుంది. ఇది జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని. ఇవి మొట్టమొదట ముఖ్యంగా పంచ వాయువులు, పంచ ప్రాణవాయువులు అని అంటారనమాట. ఇక ఇంకొక 5 ఉన్నాయండి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అని చెప్పి ఇంకొక 5 వాయువులు ఉన్నాయి. అందులో నాగవాయువు అది కూడా శబ్దోత్పత్తికి అది సహాయపడుతుంది. కూర్మవాయువు కనురెప్పలు, ఆ కనురెప్పలు ఆడించడానికి సహకరిస్తుంది కూర్మవాయువు. కృకరము అనేటటువంటిది కంఠానికి నాసికకి మధ్యలో ఉంటుందన్నమాట. తుమ్ములు మొదలైనటువంటివి దాని వలన కలుగుతాయి. కృకర వాయువు. దేవదత్తము ఇగైన్ అది కూడా ఆవలింతలు వస్తాయి చూసారా, అది దేవదత్త వాయువు వలన వస్తాయి. ఇక ధనంజయ వాయువు మనిషి మరణించాక కూడా శరీరంలో కొంచెం సేపు ఉంటుంది, అది ఉబ్బినట్లు అయిపోతుంది చూసారా, అది లోపల ఇంకా ధనంజయ వాయువు ఉన్న దానికి గుర్తు అనమాట అండి. ఇలా 10 వాయువులు ఉన్నాయి మన శరీరంలో. అది ఇక్కడ ప్రాణాన్ అన్న మాటలో చెప్తున్నారు. ఈ ప్రాణాన్ అన్న మాటకి ఇంకొక అర్థం కూడా ఉన్నది, కర్మేంద్రియాలు అన్నమాట. ఇంద్రియాలు అని, ఎందుకంటే కర్మేంద్రియాలు ప్రాణవాయువు ఆడుతున్నప్పుడే పనిచేస్తాయి. కాబట్టి ప్రాణాన్ అన్న మాటకి 2 అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి వాయువులు, ఇంకొకటి ఇంద్రియాలు. అంటే వాయువులను ప్రాణేషు, ఆయా వాయువులతో హోమము చేస్తున్నారు, వాయువులలో హోమము చేస్తున్నారు. ఏతే సర్వే అపి, వీరందరూ కూడా యజ్ఞవిద, యజ్ఞవేత్తలే. యజ్ఞక్షపిత కల్మషాః, యజ్ఞము చేత కల్మషాలను పోగొట్టుకున్నవారే. తాత్పర్యం ఒకసారి చెబుతాను. మరికొందరు ఆహార నియమాలతో ప్రాణాలలో హోమం చేస్తున్నారు. వీరందరూ యజ్ఞతత్వము తెలుసుకున్నవారే, యజ్ఞముల చేత మనోమాలిన్యములను పోగొట్టుకున్నవారే. కల్మషము అంటే మనస్సులో ఉండేటటువంటి మాలిన్యం అండి. అంటే ద్వేషములు, కోపతాపాలు ఇవన్నీ ఉంటాయి చూస్తారా మనకి మనస్సులో, అవన్నిటినీ పోగొట్టుకుంటారనమాట ఈ యజ్ఞాలన్నీ చేయడం ద్వారా. ఇంతవరకు చెప్పినటువంటి యజ్ఞాలు మనం మామూలుగా యజ్ఞము అంటే ఏదో హోమాలు చేయడము అటువంటివే యజ్ఞాలు అని అనుకుంటాము. అందుకే ఇక్కడ సర్వేప్యేతే యజ్ఞ విధ అన్నారు. ఇవన్నీ కూడా వీరందరూ ఇలా చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి సాధనలు వాళ్ళందరూ యజ్ఞవేత్తలే. ఎందుకంటే ఆనాటి కాలంలో, అర్జునుడు ఉన్ననాటి కాలంలో యజ్ఞము అంటే కేవలము ఆ హోమమే, అగ్నిముఖంగా హవిస్సులు వేయడము అటువంటి వాటికే యజ్ఞాలు అని బాగా ఎక్కువగా అప్పట్లో ఉండేది ప్రచారంలో. కాబట్టి ఇక్కడ పరమాత్మ మళ్ళీ చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా యజ్ఞాలే అని చెప్పి.
ఇక ఆహార నియమాలు రెండు రెండు చెప్పారు ఇక్కడ. ఆహార నియమాలు అలాగే ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అనేది రెండండి. ఈ ప్రాణము వాయువులలో హోమము చేయడము ప్రాణాయామము లాంటిదే. ఇంకా ఎన్నో రకములైనటువంటి ప్రాణాయామ సాధనలు అనమాట. అంటే మనము నిన్న కేవలము పూరకము, రేచకము, కుంభకము చెప్పాము. అంటే ఒక వాయువుని ఇంకొక వాయువులో హోమం చేయడం. ఇట్లా మొత్తము 5 వాయువులలో హోమం చేయడం అనే దానికి ఒక్కొక్క ప్రాణాయామ ప్రక్రియ అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ కుంభకము ప్రాణమును అపాన వాయువుని ఏదో ఒకటి మనం ఒకసారి వదిలిపెట్టేశాక కుంభకం చెయ్యొచ్చు అన్నాను చూసారా. అప్పుడు అపాన వాయువుని వ్యాన వాయువులో హోమం చేయడము అంటారు. ఇట్లా అన్నమాట. ఒక్కొక్క వాయువుని ఇంకొక వాయువులో హోమం చేయడం అని. ఇదంతా కూడా మనకి యోగములో, హఠయోగములో చాలా ఎక్కువగా వీటి గురించి వర్ణన ఉంటుంది. గురుముఖత మాత్రమే ఇవి నేర్చుకుని చెప్పడం కానీ అసలు ఆచరించడం కానీ చేయాలండి. నేను ప్రాణాయామం గురించి అట్లీస్ట్ ఈ ప్రక్రియలు అవి ఎక్కువగా ఎందుకు చెప్పనంటే నాకు ఆ జ్ఞానము లేదు కనుక. నేను తెలియంది ఏదో పుస్తకాలు చదివి చెప్పకూడదు కదా, అందుకే ఎక్కువ చెప్పట్లేదు. మొత్తం మీద ఈ వాయువులలో హోమం చేయడం అంటే ప్రాణాయామ ప్రక్రియలు అన్నమాట. ఇటువంటి ప్రాణాయామాలు చెయ్యాలి అంటే ఆహార నియమాలు పాటించేవారైతేనే సాధ్యమవుతుంది. అసలు మామూలుగా కూడా ప్రాణాయామము చెయ్యడానికి కొంత నియమాలు పాటించాలన్నమాట అండి. అందుకే నియతాహారాహ అని ముందర చెప్పారు. ఆహార నియమాలంటే ఏమిటంటే ఒకటి మరీ ఎక్కువగా తినేయడం కాదు, మరీ అసలు తినకుండా ఉండడము కూడా కాదండి. ఉపవాసాల మీద ఉపవాసాలు చేయడము కూడా భగవద్గీతలో పరమాత్మ అస్సలు దాన్ని హర్షించారనమాట. 3 చోట్ల చెప్తారు. ఇక్కడ ఒకసారి చెప్పారు నియతాహారాహ అని, మళ్ళీ మనకి 6వ అధ్యాయంలో వస్తుంది యుక్తాహార విహారస్య అని. యుక్తంగా స్వీకరించాలి ఆహారం, ఎప్పుడు మితంగా ఉండాలన్నమాట. అసలే తీసుకోకుండా కూడా ఉండకూడదు. మళ్ళీ 17వ అధ్యాయంలో ఒకసారి చెప్తారండి కర్షయంత శరీరస్థం అని చెప్పి. కొంతమంది చాలా కఠినమైనటువంటి నియమాలతో శరీరాన్ని బాగా కష్టపెడతారట. అది చాలా దోషం అన్నారు. ఎందుకంటే మాంచైవాంత శరీరస్థం, నేను ఆ శరీరంలో ఉన్నాను అని గుర్తించక ఎంతో కష్టపెడతారు నన్ను అని అంటున్నారు. అది దోషం అన్నమాట. అందుకే శరీరాన్ని మరీ ఎక్కువగా కూడా కష్టపెట్టుకోకూడదు. ఈ శరీరము దేవాలయము, భగవంతుడు ఉన్నాడు ఇందులో. ఇష్టం వచ్చినట్టుగా మనకు ఎలా కావాలంటే అలాగ కఠినంగా నియమాలు పెట్టేసుకుని బాగా మనమే శరీరాన్ని శిక్షించేసుకుంటూ కృషింపజేసేసుకుంటూ అది సాత్వికమైనటువంటి సాధన కాదండి. రాజస తామస సాధనల్లోకి వస్తుందన్నమాట. 3 చోట్ల చెప్పారు ఇలాగా. నియతంగా ఉండాలి, మితం, అన్నీ మోడరేషన్లో చేయాలి. అతిగా ఏది చేయకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అనేది మర్చిపోకూడదండి. అతిగా ఇటు తినకుండాను ఉండకూడదు, అతిగా తినేస్తూనూ ఉండకూడదు. అది మితంగా ఉండాలి. ఆహారము మనం తీసుకున్నది పవిత్రమైన ఆహారం అయి ఉండాలన్నమాట. అలా అంటే పవిత్రం అంటే ఏమిటి అనేది సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. బాగా ఎక్కువగా విపరీతంగా కారాలు, పులుపులు, టేస్ట్లు మరీ ఎక్కువగా ఉంటే అది రజోగుణ భరితమైనటువంటి ఆహారము. సత్వగుణంగా చక్కగా మైల్డ్గా అట్లా ఉండాలన్నమాట అండి. అరగడానికి చాలా ఈజీగా ఉండేటటువంటి ఆహారాలు, చూడడానికి కూడా ప్లెజెంట్గా కనిపించాలట. అవి చాలా రెడ్గా కొన్ని మాడిపోతూ అలా ఉంటాయి చూసారు, అవన్నీ రజోగుణం అన్నమాట. రజోగుణ భరితమైనటువంటి ఆహారం. అలా సత్వగుణ ప్రధానంగా పరిమితంగా. ఇంకొకటి ముఖ్యమైనటువంటిది కాల నియమబద్ధంగా ఉండాలి. ఏ కాలంలో ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. కొంతమంది చూడండి అర్ధరాత్రి ఏదో చేస్తారు, 10 తర్వాత భోజనం చేయడము, ఆకలేస్తోందని స్నాక్ చేస్తారు, సినిమా చూస్తూ ఏదో తినడము. నిజానికి ఒకసారి ఒక మీల్ మనకి పడుకునే సమయానికి 3 గంటల ముందర ఆహారం తీసేసుకోవాలి. అరిగిపోవాలంట ఆహారం. మామూలుగా ఇప్పుడు మీరు చూడండి ఎవరన్నా డైటీషియన్ అడిగినా అదే చెప్తారు, 7 తర్వాత ఇంకేది తీసుకోవడం మంచిది కాదు అని. 7 మన మ్యాక్సిమం టైం అనమాట. నైట్ 7 PM అట్లా అట్లీస్ట్ 8 పోని, ఇంకా తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది కాదు అని చెప్తారు. ఇట్లా కాల నియమం పాటిస్తూ తీసుకోవాలండి. పొద్దున పూట కూడా అంతే. మరి తెల్లవారుజాము 4ంటికి కాఫీ తాగేయడం అట్లా కాకుండా ఒక సమయం అయ్యాక. అలాగే ఎప్పుడు మనం ఆహారం తీసుకోవాలో మధ్యాహ్నం పూట అప్పుడు తీసుకోవడం, కాల నియమబద్ధంగా ఉండాలండి. ఎవ్రీథింగ్ షుడ్ ఫాలో వన్ రొటీన్, అదనమాట ఆహారంలో మరీ ఎక్కువ. అది
ఇంకొకటి ఈశ్వరార్పితం అవ్వాలి ఆహారం. మనము వీలైతే చక్కగా శుద్ధంగా మనము ఆ తయారు చేసినటువంటి వాళ్ళు శుద్ధంగా ఉంటే ఆహారము నైవేద్యం పెట్టి చేయొచ్చు. ఆ రోజు ఫ్రెష్గా వండుకున్నదైతే అందులో తినకూడని పదార్థాలు లేకుండా ఉంటే నాన్ వెజిటేరియన్ మొదలైనటువంటివండి. లేదంటే చక్కగా మనము మనస్సులో భావన చేసుకుంటూ బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని చెప్పి శ్లోకం చెప్పుకున్నాం కదా, ఆ శ్లోకాన్ని మనము మనసులోనే నివేదన చేసుకుంటూ భావనామయంగా ఆహారాన్ని స్వీకరించాలి. ఇట్లా నియమాలు పాటిస్తూ, ఇది ఆహార నియమాలు అంటే ఇట్లాంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నటువంటి వారికే ప్రాణాయామం చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఇంకొకటి, ఈ ప్రాణాయామాలు కానీ ఏవైనా కూడా ఎక్కువగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన సొంతంగా మనము చేయకుండా వీలైనంత గురువు ద్వారా నేర్చుకుని అభ్యాసం చేస్తే మంచిది. ఈ కాలంలో ఏమైందంటే యూట్యూబ్, చాట్ జీపీటీని కూడా గురువులు అయిపోయారు కదా. అదే కొంచెం ఇలాంటివన్నీ ఇలా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాదు. యూట్యూబ్ను కూడా గురువులా నమ్మాలా, ఏం చేయాలి అని మీకు మీరే మీ యొక్క బుద్ధిని ఉపయోగించాలండి. ఎక్కడ ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువుగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇక్కడ లేరు, ఎక్కడో యూఎస్లో ఫారిన్లో వెళ్ళారు. ఇప్పుడు యూట్యూబ్ ఉపయోగించుకుని ఆయన చెప్పిన ఉపదేశాలు మనం వినొచ్చు, అవి ఫాలో అవ్వచ్చు, తప్పు లేదు. ఇలా అలా అనమాట అండి. ఏదో మీకు మీరు ఏదో ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకుని బుద్ధిలో ఏది మనకి ఏ గురువు ఉపదేశము మనకి బాగా ప్రభావితం చేస్తుందో మనల్ని, అది మనం స్వీకరించి మనం అలా ఫాలో అవ్వడం మంచిది. గురువుల గురించి వస్తుంది తర్వాత, ఇంకొన్ని విషయాలు చెప్పాలి, అప్పుడు చెప్తాను. ఈ యజ్ఞాల వలన ఏమన్నారు, యజ్ఞ క్షపిత కల్మషాహ అని అన్నారు. మన మనస్సు శుద్ధమవుతుంది అనమాట అండి. వీటిలో ఏది చేస్తున్నా, లేకపోతే కొన్ని చేసినా, ఏ ఒకటితో ప్రారంభించి ఎన్ని చేసినా, ఇటువంటి యజ్ఞాలతో అన్నీ కూడా ఈశ్వర భావంతో కలిపి ఉన్నప్పుడే యజ్ఞం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ విషయాన్ని మర్చిపోకండి. కేవలము ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక నేనేదో ఆహార నియమాలు పాటిస్తే అది కాదు, అది యజ్ఞం అవ్వదు. ఎస్, బాడీకి ఉపయోగపడుతుంది అంతే. ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే శుద్ధం అవుతుంది అనమాట. మన మనస్సులో గడబిడ అటువంటివన్నీ తగ్గుతాయి నిదానంగా. ఓవర్ టైం ఇవాళ తినేసి మనం ఒక యజ్ఞం ఏదో ఇవాళ చేసేసి ద్రవ్య యజ్ఞమో లేదా ఇదిగో ఇక్కడ చెప్పిన ఆహార నియమం ప్రకారం ఒకరోజు తీసుకుని మొన్నటే రిజల్ట్ వచ్చేయాలంటే ఎలా వస్తుంది? అలా ప్రొలాంగ్డ్ పీరియడ్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మనకి తెలుస్తుందండి. ఒకరోజు 2 రోజుల్లో ఇమ్మీడియట్గా నాకు రిజల్ట్ రావాలంటే అలా రాదు. కాబట్టి కొంచెం కన్సిస్టెంట్గా చక్కగా నేర్పుగా అంటే ఓర్పుగా ఉత్సాహం విడకుండా మనం యజ్ఞాలని మనం చేయాలన్నమాట. తర్వాత 31వ శ్లోకం చెప్పే ముందర ఇప్పుడు మనము ఉండండి, ఈ శ్లోకం అయిపోతే అసలు యజ్ఞాలన్నీ అయిపోతాయి, అప్పుడు చెప్తాను. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నా అయం లోకః అస్తి అయజ్ఞస్య కుతః అన్యః కురు సత్తమ. అక్కడ కొంచెం సమాస పదాలు ఉన్నాయి, పద విభజన చూసుకోండి. నాయం లోకోస్త్య యజ్ఞస్య అన్న చోట అయజ్ఞస్య అన్నమాట అది. కురుసత్తమ యజ్ఞశిష్ట అమృత భుజ అంటే యజ్ఞానంతరము మిగిలిన అమృత ప్రసాదాన్ని భుజించేటటువంటి వారు సనాతనం బ్రహ్మ యాంతి, శాశ్వతమైన పరబ్రహ్మమును యాంతి పొందుతారు. అయజ్ఞస్య ఏ యజ్ఞము చేయని వానికి అయం లోకః నా అస్తి, ఈ మానవలోకమే లేదు. అన్యః కుతః, ఇతరమైన స్వర్గాది లోకములు ఎక్కడ నుంచి ప్రాప్తిస్తాయి? తాత్పర్యము, యజ్ఞ అనంతరము మిగిలిన అమృత ప్రసాదాన్ని భుజించేవారు శాశ్వతమైన పరబ్రహ్మమును పొందుతారు. ఏ యజ్ఞము లేని వానికి ఈ లోకమే లేదు, ఇతర స్వర్గాది లోకాలు ఎలా వస్తాయి? యజ్ఞశిష్ట అమృత భుజ అంటే ఏంటంటేనండి, యజ్ఞము చేశాక మిగిలినటువంటి ప్రసాదము అని అన్నారు, అమృతము అని అన్నారు. అమృతము అంటే వదిలిపోకుండా ఉండేది, మృతము కానిది. మృతము అంటే పోవడం అనమాట అండి, పోనిది అని అర్థం అమృతము అంటే యజ్ఞం అయిపోయినా కానీ కూడా పోకుండా మిగిలి ఉండేది. అది ఏమిటి అంటే ఫలము. ఆ యజ్ఞము చేయడం వలన, ఆ కర్మ చేయడం వలన వచ్చినటువంటి ఫలము పోదు.
దాన్నే అదృష్టము అపూర్వము అని కూడా అంటారు. మనము ఈ జన్మలో ఏదో మనకి అనుకోని లాభం లభించింది అనుకోండి, అదృష్టం కొద్దీ నాకు వచ్చిందండి అంటారు. అదృష్టం అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్య కర్మ యొక్క ఫలం అండి. ఈ జన్మలో అదృష్ట రూపంగా మనకి తెలుస్తూ ఉంటుంది. దృష్టం అంటే కనబడేది, అదృష్టం అంటే కనబడకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మనం ఏదైనా ఒక కర్మ చేశామంటే దాని ఫలం మనకి కనబడదు, ఆ ఫలము మనకి కాలాంతరాల్లో తెలుస్తుంది అంతే, అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకే అదృష్టము అని అంటారు. ఇక్కడ యజ్ఞము చేయడం వలన అమృతము అన్నారు, దాన్నే పోకుండా మిగిలి ఉంటుంది కాబట్టి దాన్ని భుజించాలి అంట. ఇదేమిటండి అంటే కొన్ని యజ్ఞాలు, ద్రవ్య సహిత యజ్ఞాలు కొన్ని ఉన్నాయి, ద్రవ్య యజ్ఞాలు అన్నమాట. అటువంటివి ఇప్పుడు దైవ యజ్ఞము కానీ ఇట్లాంటి కొన్ని యజ్ఞాలు దానము చేసినప్పుడు కానీ ఏదైనా ఆ ద్రవ్య సహిత యజ్ఞాలు అయితే అనంతరం కొంచెం ప్రసాదం మిగిలి ఉంటుంది. ద్రవ్య రహిత యజ్ఞాలు అనుకోండి, ఆ కొన్ని యజ్ఞాలు ప్రాణాయామం ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఏమీ లేదు, ప్రసాదం ఏమిటప్పుడు, అమృతం ఏమిటి అంటే కాలము అని అన్నారు. అంటే ఆ రోజు మనం ప్రాణాయామం చేశాక మిగిలిన కాలంలో అనంతరము మనము ఆహారాన్ని మామూలుగా మనం స్వీకరించేటటువంటి ఆహారాన్ని భుజిస్తే అది అమృతం అవుతుందన్నమాట. దానివలన మనకి ఇదిగో మోక్షం అనేటటువంటి ఫలాన్ని ఇవ్వడానికి అది సహకరిస్తుంది. అది అమృతము అంటే అర్థమైంది కదా. యజ్ఞశిష్టామృతము అంటే యజ్ఞ సహిత ద్రవ్య సహిత యజ్ఞాలైతే అది మిగిలినటువంటి ప్రసాదము, ద్రవ్యరహిత యజ్ఞాలైతే ఆనాటికి ఆ ఆచరణ పూర్తి అయ్యాక తీసుకునేటటువంటి ఆహారము అది అమృతం అవుతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే నిష్కామంగా ఇలా చేస్తే చిత్తము శుద్ధమయ్యి అది మోక్షానికి దారితీస్తుంది. అందుకే యాంతి బ్రహ్మ సనాతనం అన్నారు. క్రమంగా బ్రహ్మ దగ్గరకు ప్రయాణం చేయిస్తుందన్నమాట. మనం చేసేటటువంటి యజ్ఞాల ద్వారా మనము ఒక్కొక్క అడుగు ముందరకేసుకుంటూ వెళతాము. క్రమముక్తి అని అంటారు దీన్ని. ఇటువంటి కర్మల వలన డైరెక్ట్గా కాదండి, డైరెక్ట్గా మనం జంప్ చేసేసి 1వ అడుగు నుంచి 100వ అడుగులోకి వెళ్ళిపోలేము, ఒక్కొక్క అడుగు వేయాలి కదా. అలాంటిదన్నమాట ఇవన్నీ, ఈ కర్మలన్నీ అలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎన్ని వీలైతే అన్ని యజ్ఞాలు మనం చెయ్యాలండి. ఇటువంటి యజ్ఞాలు చెయ్యాలి అని అన్నారు. ఏమో ఇదేమి మన వల్ల కావట్లేదేమో అని అనిపిస్తుంది, కానీ లేదండి, చాలా సులభంగా ఎన్నో చేయొచ్చు. ఫస్ట్ దైవ యజ్ఞం అందరం చేస్తున్నాము కదా, దేవతారాధన పూజ మనం ప్రతిరోజు చేస్తాం, దీపారాధన నైవేద్యము మొదలైనటువంటిది. అలాగే అక్కడ అన్నమే నైవేద్యం అవసరం లేదండి. భగవంతుడి దగ్గర ఒక పండో ఫలమో ఏదో నైవేద్యం పెట్టి మనము ఆహారాన్ని ప్రసాదంగా భావన చేసుకుంటూ మనం స్వీకరించడమే. ఎక్కువగా భావనలో ఉండాలండి అది. తర్వాత పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా, అంటే నాకు మిగతా అందరి సంగతి తెలియదు కానీ నేను మామూలుగా ముందర పూజ పూర్తి చేసేసి పండో ఫలమో నైవేద్యం పెట్టి తర్వాత నైవేద్యాలన్నీ వండుకుని అప్పుడు మళ్ళీ నైవేద్యం మహానైవేద్యం పెట్టి అప్పుడు చేయడం అలవాటు నాకు. అట్లా ఎవరి ఇది వాళ్ళదండి. ఇక తర్వాత చూడండి, దైవయజ్ఞం చేయగలము, స్వాధ్యాయ యజ్ఞం చేయగలం కదా. మనం పారాయణలు చెప్పింది, అందుకే ప్రతిరోజు నిత్య పారాయణ పెట్టారు. లలిత విష్ణు సహస్రనామాలు, భగవద్గీత ఒక అధ్యాయము పారాయణలు నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా స్వాధ్యాయం కిందకు వస్తాయి. ఎప్పుడైనా మనం ఒక భాగవతమో ఒక భారతమో ఒక మంచి గ్రంథము భగవద్గీత ఓపెన్ చేసి ఇలా తిరగేసామనుకోండి, స్వాధ్యాయం కిందకు వస్తుంది ఆ రోజుకి. అది అలా ఏదో ఒకటి, ఇది స్వాధ్యాయ యజ్ఞం చేసినట్లే. ఇక ప్రాణాయామము 5 నిమిషాలు అంతే, 5 నిమిషాలు కూడా అవసరం లేదండి. సరే 5 నిమిషాలు పెట్టుకోండి మినిమం. ఒక 5 నిమిషాలు మనం ప్రాణాయామం చేయొచ్చు రోజులో. అలాగే ఆహార నియమం చక్కగా పాటించవచ్చు. ఇంకొకటి బ్రహ్మయజ్ఞము కూడా చెయ్యొచ్చండి. ఒక్క 5 నిమిషాలు మనం అలా కూర్చుని భావన చెయ్యొచ్చు. నేను నిన్న చెప్పాను కదా, ఆ నేను అనేటటువంటిది అన్నీ తీసేస్తే నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకోండి. నేను పక్కన మనం ఎన్ని తగిలించామో జీవితంలో అవన్నీ మనం తొలగించేసుకోవాలి. మిగిలేది ఏమిటి, మనకి మనమే ఆలోచన చెయ్యొచ్చు. చాలామంది నాకు తెలిసింది ఏంటంటే భయపడతారు. తన స్వరూపం తాను తెలుసుకోవడానికి భయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు భయపడతారో నాకు తెలియదు, కానీ అది నిజానికి అనంతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి స్థితి. దాని గురించి చాలా ఇష్టంగా మనం చక్కగా వెళ్ళి ఆ సాధన చేయడానికి మనం ముందరికి రావాలి. అమ్మో ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకోకుండా ఇట్లా మనం ఏదో కొన్ని యజ్ఞాలు, ఇంకా నేను కొన్ని చెప్పాను, ఇంకా ఎన్నో యజ్ఞాలు మనం చెయ్యొచ్చు. లిస్ట్ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ చాలా సింపుల్, మనం కొత్తగా ఏది చేయక్కర్లేదు. ఇవన్నీ ఆల్మోస్ట్ చాలామంది చేస్తూనే ఉన్నామండి. ఇవన్నీ కంటిన్యూ చేయడమే, చక్కగా యజ్ఞ భావనతో కంటిన్యూ చేయాలి.
మనము ఒక దైవ యజ్ఞం చేస్తున్నామంటే ఈశ్వరార్పణ భావనతో, ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను, నా గురించి కాదు అన్న భావనతో మనం చెయ్యొచ్చు. జస్ట్ ఇది ఒక్కటి యాడ్ చేయడమే, ఈశ్వరార్పణమస్తు అని అంటూనే ఉంటాం మనం ఎలాగో, భావనంగా అది చేయడమే, భావంగా. ఇంకొకటి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, యజ్ఞం అనేది అవ్వాలి అంటే మనం చేసేది ఏదైనా ఈశ్వర ప్రీత్యర్థం మాత్రమే ఆచరించాలి. యజ్ఞం అంటే యజ్ఞోవై విష్ణు, ఈశ్వరుడికి అది అర్పించాలి. ఏదో హెల్త్ బాగాలేక ఉపవాసం చేయడము, శరీర ఆరోగ్యం కోసం ఏదో చేయడము ఇట్లాంటివి కాదు, అవి యజ్ఞం కిందకి రాదు. తర్వాత ఇంకా ఏమన్నారు, అయజ్ఞస్య, ఏ యజ్ఞము చెయ్యకుండా కేవలము జీవితం అంటే ఎప్పుడు కూడా ఈట్ మెరీ డ్రింక్ ఏదో అంటారు చూసారా, ఎంజాయ్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేయడం అనేటటువంటిది ఉందో, పశుప్రాయంగా వాళ్ళు జీవిస్తున్నారు అని గుర్తండి. ఇది నేను అనట్లేదు, ఎవరు బాధపడద్దు, ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. పశుప్రాయులు అని అన్నారండి. వాళ్ళకి ఇహలోకంలో కూడా పెద్దగా సుఖము శాంతి లభించదు, ఇక పరలోకం మాట అసలే లేదు. ఎందుకంటే స్వర్గాది ఫలాలు రావాలి అంటే ఎంతో పుణ్యకర్మలు చేసుకుంటే తప్ప అటువంటి లోకాలు ప్రాప్తించవు. ఇహలోకంలో కూడా వాళ్ళు సుఖంగా ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆహార నియమాలు పాటించామనుకోండి, చక్కగా శరీరము హాయిగా ఉంటుంది, ఏ రోగాలు రాకుండా హెల్తీగా ఉంటాం. మనకి లౌకికంగా కూడా ఇటువంటి యజ్ఞాల్లో ఏ కొన్ని చేసినా అది ఉపయోగిస్తుంది అని మనకే తెలుసండి. పరమాత్మ మళ్ళీ మనకి చెప్పవలసిన అవసరం లేదు, నిజానికి మనకి తెలుసు, మనం జస్ట్ దాన్ని బుద్ధిలోకి పట్టించుకోవాలంతే. అది ఇక ఇప్పుడు మనము సమరి, ఇప్పుడు ఇంతవరకు ఎన్ని యజ్ఞాలు అయ్యాయి, 16 అని కొన్ని చోట్ల, నేను 1-2 తగ్గించి 12 అని లిస్ట్ వేసుకోండి ఒకసారి, ఏమిటా యజ్ఞాలు అని. దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ సంయమ యజ్ఞము, విషయత్యాగ యజ్ఞము. అంటే ఏంటి విషయత్యాగ యజ్ఞం అంటే ఏంటండి, గుర్తుందా? టక్మని గుర్తు రావాలి మీకే ఆన్సరు. అఫ్కోర్స్ ఇక్కడ మెసేజ్ రిప్లై పెట్టద్దు, నేనే చెప్పేస్తాను. అంటే మంచి విషయాలనే గ్రహిస్తూ రాగద్వేష రహితంగా ఆయా విషయాలను స్వీకరించడం, చెడ్డ విషయాలని స్వీకరించకుండా ఉండడం. శబ్దస్పర్శ రూపరస గంధాలండి విషయాలు అంటే బాహ్యంలో ఉన్నటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలు. తర్వాత ఆత్మ సంయమ యజ్ఞము, దాన్నే ధ్యాన యజ్ఞము అని కూడా చెప్పాము. ఇంకొకటి ద్రవ్య తపో యోగ యజ్ఞాలు, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము. తర్వాత ప్రాణాయామము 3 రకాలుగా చెప్పారనమాట. అక్కడ నేను తగ్గించి మొత్తం అంతా కలిపి ప్రాణాయామ యజ్ఞము అని చెప్పాను. అక్కడ నిజానికి 3 చెప్పారు. పూరకము ఒక యజ్ఞము, కుంభకము ఒక యజ్ఞము, రేచకము ఒక యజ్ఞము అని. ఇన్హలేషన్, ఎక్సలేషన్ అండ్ విత్ హోల్డింగ్ అనమాట అండి కుంభకం. తర్వాత ఆహార నియమ యజ్ఞములు, ఇక్కడే మళ్ళీ ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ప్రాణవాయువులో హోమము చేయడము అనేటటువంటి యజ్ఞము, ఇది చివరిదనమాట. అన్నీ కలిపితే 16 వస్తాయి. ఇది కాకుండా యజ్ఞము కాని ఇంకొక యజ్ఞము మొట్టమొదట 24వ శ్లోకంలో చెప్పింది బ్రహ్మైకత్వ యజ్ఞము. అది బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, అది యజ్ఞము కాదు, ఈ లెక్కలోకి రాదు. మిగతా అన్నీ కలిపి 16 అన్నమాట. ఇప్పుడు వీటి గురించి మళ్ళీ ఇంకా చెప్పే ముందర మనం ఇప్పుడు ఒక్కసారి ప్రాణాయామం చేసే ప్రయత్నం చేద్దామండి. ఒక్క నిమిషం అందరూ కూడా కొంచెము మీరున్నటువంటి ప్లేసెస్లోనే కూర్చుని నిటారుగా, వీపుని నిటారుగా పెట్టుకుని, బాడీ అంతా స్ట్రైట్గా, కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, కాళ్ళు ఫోల్డ్ చేయగలిగితే చేసుకోండి, లేకపోతే కిందన భూమిని ఆనుస్తూ 2 కాళ్ళు కిందన వదిలేసినా పర్వాలేదు. కంఫర్ట్గా కూర్చుని బాడీని రిలాక్స్ చేయండి. షోల్డర్స్ కొంచెం అలా స్టిఫ్గా పెట్టుకోకుండా చక్కగా రిలాక్స్ అయిపోవాలి. కళ్ళు మూసుకోండి, చేతులు జస్ట్ మీ ముందర ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకుంటే, ఎలా పెట్టినా పర్వాలే, ఇట్లా మోకాళ్ళ మీద పెట్టేసినా పర్వాలేదు, పైకి పెట్టాలా కిందకి పెట్టాలా అన్న ఆలోచన చేయొద్దండి. జస్ట్ లీవ్ యువర్ హ్యాండ్స్ ఫ్రీ. పక్కనున్నా పర్వాలేదు, మీ ఒళ్ళో ఉన్నా పర్వాలేదు. జ్ఞానముద్ర పెట్టగలిగిన వాళ్ళు జ్ఞానముద్ర పెట్టినా పర్వాలేదు. జ్ఞానముద్ర అంటే థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ కలిపి మిగతా 3 నిటారుగా వదిలిపెట్టేయడం, దాన్ని జ్ఞానముద్ర అంటారు. జ్ఞానముద్రతో మోకాల మీద పెట్టడమైనా పర్వాలేదు, మీ ఇష్టం, ఏది ఫ్రీ అయితే అలా చేయాలి. ముందర ప్రారంభంలో కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. బాడీని కొంచెం అలా ఫ్రీగా వదిలేసి, మజిల్స్ అన్నీ ఫ్రీ అవ్వాలి. నెక్ ఇలా బిగించవద్దు, భుజము మెడ ఫ్రీగా వదిలేయండి. ఫేస్లో కూడా అన్నీ కళ్ళు మూసుకోండి. కళ్ళు, మొహము, ముక్కు, నోరు ఇవన్నీ కూడా స్టిఫ్గా పెట్టకుండా లూజ్గా వదిలేయండి. గట్టిగా కళ్ళు అలా మూసుకోవడం కాదు, అలా లైట్గా వదిలేయాలన్నమాట.
అన్నీ అట్లా వదిలేసి అట్లా కూర్చుని జస్ట్ ఒక్క 2-3 బ్రెత్స్ డీప్ బ్రెత్ తీసుకోండి. దీర్ఘ శ్వాసని ఒక లాంగ్వేజ్లో చెప్తాను, ఎవరేం అనుకోవద్దు. దీర్ఘ శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు ఒకటి ఏంటంటేనండి, మనం కరెక్ట్గా తీసుకునే విధానం ఏమిటంటే, గాలి నిజానికి లోపలికి వెళుతుంటే దాని గుర్తు ఏంటంటే, బెలూన్లోకి గాలి వదిలేమనుకోండి, బెలూన్ ఇలా పొంగుతుంది చూసారా, గాలి తీసేస్తే దగ్గరికి వచ్చేస్తుంది. మన పొట్ట బెలూన్ లాంటిది. మనం గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు పొట్ట ఇలా బయటికి రావాలి, వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. మీరు చెయ్యి పొట్ట దగ్గర పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. మామూలుగా మనం సహజంగా అలా ఊపిరి తీసుకోము, మనకి లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే కరెక్ట్ విధానంలో ఊపిరి తీసుకోము మనం రోజులో చాలాసేపు. నిజంగా సరిగ్గా ఊపిరి తీసుకోవడానికి గుర్తు ఏంటంటే, పొట్ట బయటకు రావాలి, వెనక్కి వెళుతూ ఉండాలి. శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు గాలి లోపలికి వెళ్తుంది, బెలూన్ కాబట్టి బయటికి రావాలి. మళ్ళీ వదిలేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. ఆ మూమెంట్ పొట్ట దగ్గర చేయి పెట్టుకుని గమనించండి. కొంచెం స్టడీగా అలా తీసుకురండి. ఇది కొంచెం అసలు ఇలా ప్రాక్టీస్ చేస్తే కూడా చాలండి. మీరు జస్ట్ ఫస్ట్లో అయితే చెయ్యి పెట్టుకోవాలి, లేకపోతే మీకు తెలిసిపోతుంది మన బాడీ ఎక్స్పాండ్ అవుతోంది, లోపలికి వెళుతోంది అనేటటువంటిది. గాలి వదిలిపెట్టేస్తుంటే లోపలికి వెళ్తోంది అని చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎప్పుడూ కూడా అలా బ్రీదింగ్ చేయాలండి. మనం ఊపిరి అలా తీసుకోవాలి. రివర్స్గా తీసుకుంటారు చాలామంది, అందుకు చెప్తున్నా. సో ఒక్కసారి సరిగ్గా ఊపిరి తీసుకుంటున్నారో లేదో అందరూ గమనించుకోండి. గమనించుకుని మొట్టమొదట ఎప్పుడు ధ్యానం చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, ప్రాణాయామం చేస్తున్నా మొట్టమొదట గురువు గారికి నమస్కారం చేసుకోవాలండి. గురువు కానీ ఇష్ట దైవము కానీ, గురువు గారు లేరు అనుకుంటే ఇష్ట దైవానికో ఏదో ఒక దైవ రూపానికి నమస్కారం చేసుకోండి. గురువు గారికి నమస్కారం చేసుకోవడం అత్యుత్తమం. ఆయనని నమస్కారం అంటే ఎలా అంటే, ఏదో ఆయన మూర్తిని ఇమాజిన్ చేసుకుని ఒక ఫోటో ఉన్నది దానికి నేను అలా కాదండి. సాక్షాత్తుగా మనం కళ్ళు మూసుకుని ఉన్న ప్లేస్ ఎదురుగుండా గురువుగారు వచ్చారు, ఆయన నిలబడి ఉన్నారు. మీరు ఆయన శరీరాన్ని ఫీల్ అవ్వాలి. ఆయన కాళ్ళ దగ్గర మీ పాదాలు, మీ చేతులు పెట్టి, ఆయన పాదాల దగ్గర చేతులు పెట్టి చల్లగా తగలాలి మనకి ఆయన పాదాలు. అలాగా ఒక్కసారి భావన చేయండి, చల్లగానో వేడిగానో ఎలాగోలాగంటే మృదువుగా చక్కగా అలా పాదాలు తగిలేలాగా ఒక్కసారి భావన చేసుకోండి. ఆయన చెయ్యి మన శిరస్సు మీద పెట్టినట్లుగా భావన చేసుకోండి, నమస్కారం చేసుకోండి. ఒక్కసారి మనం ఎటువంటి సాధన చేస్తున్నా గురు నమస్కారం చేసుకోవడం అది తప్పనిసరి అని అంటాను నేను. ఆయనకి నమస్కారం చేసుకుని ఇప్పుడు మనం మామూలుగా మళ్ళీ చేతులు పెట్టేసుకుని ఇప్పుడు కళ్ళు మూసుకునే ఉండండి. నేను చెప్తున్నాను, నేను కళ్ళు తెరుచుకుని చెప్తున్నాను, ఎందుకంటే లేకపోతే చెప్పలేను. ఒక్కసారి దీర్ఘ శ్వాసలు 2 తీసుకోండి. నాది సౌండ్ మీకు వినపడకపోవచ్చు, దగ్గర పెట్టుకుని చేస్తాను. ఇప్పుడు 2 సార్లు తీసుకున్నాక దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఈసారి కౌంట్ మనసులో లోపల కౌంట్ చేసుకోండి. 1 2 3 4. ఇంకా తీసుకోగలిగితే ఇంకా తీసుకోవాలంటే అంత గాలి లోపలికి తీసుకోవాలి. ఇది పైకి చెప్పలేను నేను, జస్ట్ శ్వాస స్టార్ట్ చేయండి దీర్ఘంగా. 1 2 3 4. పూర్తిగా లంగ్స్ నిండిపోయి ఇప్పుడు వెంటనే వదిలిపెట్టేయండి. 1 2 3 4 5 6. నిదానంగా వదిలిపెట్టండి. 6 వరకు వదిలిపెట్టచ్చు. ప్రాక్టీస్ చేస్తే 6 వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. వదిలిపెట్టేశాక అలా ఒక్కసారి ఆగండి. మళ్ళీ 1 2 3 4 అని కౌంట్ చేసేయండి మనసులో. ఇప్పుడు మళ్ళీ తీసుకోండి, దీర్ఘంగా మళ్ళీ తీసుకోండి. గాలి లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేస్తూ మళ్ళీ నిదానంగా వదిలిపెట్టేయండి. వదిలిపెట్టేటప్పుడు అని ఒకేసారి కాకుండా నిదానంగా 1 2 3 4, చివరి 4 వరకు కూడా గాలి బయటికి రావాలి. మొత్తం లోపలికి వెళ్ళిపోయినట్టు మీకు తెలుస్తుంది. మళ్ళీ ఆగండి. 1 2 3 4. మళ్ళీ తీసుకోండి దీర్ఘంగా. ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోండి. మళ్ళీ మెల్లిగా వదిలిపెట్టండి. గాలి మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా, లోపల ఉన్నటువంటి ప్రాణవాయువు మళ్ళీ బయటికి వెళ్ళి అనంత వాయువులో కలిసిపోతున్నట్లుగా భావన చేయండి. కిందకి ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తోంది. బయట అనంత ప్రాణశక్తి రూపంగా వాయువు ఉన్నది, అందులో మళ్ళీ కలిసిపోతోంది అన్న భావన చేయండి. ఇట్లా ముందర ఒక 2-3 సార్లు చేయండి. నేను స్టార్ట్ చేస్తాను. నేను వదిలేటప్పుడు మాత్రమే నెంబర్స్ చెప్పగలను. పీల్చేటప్పుడు మనం బయటికి మాట్లాడలేమండి. వాయువు వదిలిపెడుతున్నప్పుడే మాటలు వస్తాయి. కాబట్టి వదిలిపెట్టేటప్పుడు అలాగే కుంభకం ఆగినప్పుడు, వదిలిపెట్టాక ఆగినప్పుడు కౌంట్ చేస్తాను. తీసుకునేటప్పుడు మాత్రం మీరు మనసులో 1 2 3 4 అనుకోండి. స్టార్ట్ చేద్దాము. జయ గురుదత్త.
1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 5 6 1 2 3 4 మళ్ళీ వదిలిపెట్టేయండి. నెంబర్ మీరు మనసులో అనుకోండి. నేను ఈసారి ఓంకారం చెప్తాను నెంబర్ బదులు, మీకు తెలియడానికి గాలి వదిలిపెడుతున్నాను అని. మళ్ళీ స్టార్ట్. ఊపిరి లోపలికి తీసుకోండి. ఊపిరి లోపలికి తీసుకోండి మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ హోల్డ్ యువర్ బ్రెత్ 1 2 3 4 కౌంట్. ఇప్పుడు అందరూ లోపలికి తీసుకోండి. హోల్డ్ యువర్ బ్రెత్ టు ద కౌంట్ ఆఫ్ 4. మళ్ళీ ఊపిరి లోపలికి తీసుకోండి. మళ్ళీ ఓంకారం చెప్పినప్పుడు వదిలిపెడుతూ ఉండండి. మీరు మనసులో అలా ఓం అనుకోండి. ఇంకొకసారి తీసుకోండి. మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ లోపలికి దీర్ఘంగా తీసుకుని 1 2 3 4 మళ్ళీ వదిలిపెట్టండి. 1 2 3 4 హోల్డ్ చేయండి. ఇలా ఆపండి. జై గురుదత్త. ఇది జస్ట్ నార్మల్ ప్రాణాయామం అండి. మీకు ఓం అనేది ఎందుకు చెప్పానంటే వదిలేటప్పుడు అంతసేపు మీరు వదులుకుని ఉండొచ్చు అనమాట. వదులుతూ ఉండొచ్చు మెల్లిగా. ఇంకా ఎక్కువ కూడా దీర్ఘంగా చేయొచ్చు, కానీ లిమిట్గా 1 2 3 4 అనే చెప్పాను కాబట్టి తక్కువగా చేశాను. ఇప్పుడు సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామం ఒక్కసారి చేద్దాము. సూర్యచంద్ర నాడి ప్రాణాయామము ఏం చేస్తారంటే లెఫ్ట్ ఎడమ నాసికలోంచి లోపలికి గాలి దీర్ఘంగా తీసుకోవాలి. తర్వాత వెంటనే మళ్ళీ ఎడమ ముక్కుని నొక్కి కుడి ముక్కులోంచి గాలి బయటికి రావాలి. ఎడమ ముక్కులోంచి గాలి తీసుకునేటప్పుడు కుడి ముక్కు మూసేయాలి. కుడి ముక్కు మీద వేలు పెట్టి ఎడమ ముక్కులోంచి లోపలికి తీసుకుని ముందర ఇన్స్ట్రక్షన్స్ వినండి, తొందరపడిపోకండి. తెలిసిన వాళ్ళు అయితే చెయ్యొచ్చు, తెలియని వాళ్ళు వినండి. ముందర కుడి ముక్కుని మూసుకుని ఎడమ ముక్కులోంచి గాలి దీర్ఘంగా తీసుకోండి. తీసుకుని ఇప్పుడు వెంటనే ఎడమ ముక్కుని మూసేసి కుడి ముక్కులోంచి గాలి బయటికి వచ్చేయాలి. మళ్ళీ కుడి ముక్కులోంచే లోపలికి గాలి తీసుకోండి. అప్పుడు మళ్ళీ కుడి ముక్కును వదిలేసి ఎడమ ముక్కులోంచి గాలి బయటకు వదిలేయండి. అర్థమైంది కదా? ఇది ఒక సైకిల్ అంటారండి. ఇది ఒక పూర్తిగా అయినట్లు అన్నమాట. 4 ఉంటాయి ఇక్కడ. ఎడమ ముక్కులోంచి లోపలికి తీసుకుని వెంటనే ఎడమ ముక్కు మూసి కుడి ముక్కులోంచి బయటకు వదిలేయాలి. మళ్ళీ కుడి సైడ్ నుంచి మళ్ళీ పీల్చి ఎడమ సైడ్ నుంచి వదిలేయాలి. ఇంతే, ఆల్టర్నేట్ చేస్తూ అన్నమాట, ఇటు అటును. స్టార్ట్ చేయండి. నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఒక సైకిల్ చేశాను. ఇది మీకు వీడియో లేకుండా చెప్పడం కష్టము. ఇట్లా 2-3 సార్లు చేయండి. ఇప్పుడే 2-3 సార్లు. మళ్ళీ ఎడమ ముక్కులోంచి గాలి తీసుకుని కుడి ముక్కులోంచి వదిలిపెట్టేసి మళ్ళీ కుడి నాసికలోంచి మళ్ళీ తీసుకుని గాలి ఇప్పుడు ఎడమ ముక్కులోంచి వదిలిపెట్టేసేయండి. మళ్ళీ తీసుకోండి ఎడమ ముక్కులోంచి, మళ్ళీ కుడి సైడ్ వదిలిపెట్టేసేయండి. కుడి నుంచి మళ్ళీ తీసుకుని మళ్ళీ ఎడమ
ముక్కులోంచి బయటికి వదిలేసేయండి గాలిని. దీర్ఘంగా తీసుకోవచ్చు. ఇది తీసుకునేటప్పుడు మళ్ళీ ఏదన్నా నామము గురువుగారు ఏదన్నా మంత్రం ఇచ్చుంటే అది చెప్పుకోవచ్చు. లేదా కేవలం ఇట్లా అలా ఊరికినే ఆ శ్వాసని ఇటు అటు చెయ్యొచ్చు. ఇలా చేస్తే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ ప్యూరిఫై అవుతాయంటారు. అలాగే బ్రెత్ బ్యాలెన్స్ అవుతుంది. ఒక 10 ఊపిరులు ఇట్లాంటివి చేశారనుకోండి చాలు. జయగురుదత్త బయటకు వచ్చేసండి. 10 ఊపిరులు ఇట్లా మనం 10 సార్లు ఇట్లా చేస్తే రోజులో జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదు. కానీ చాలా రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా, కళ్ళు తెరిచిన వెంటనే ఫ్రెష్గా ఉంటుందండి. ఇది ట్రై చేయండి అందరూ. ఇది ప్రాణాయామము. అలాగే ఇందాక నేను చెప్పినటువంటిది జస్ట్ శ్వాసతో మనం చేసేటటువంటిది కొంచెం ఇదిలాగా మెడిటేషన్కి ముందర చేస్తారు. ఇది అయ్యాక నిజానికి ధ్యానము స్టార్ట్ చేయాలి. ఒక మానసిక పూజ కానీ లేదా మనస్సుని ఫోకస్ చేయడం, ఒకే ఒక నామం యందు కానీ రూపం యందు కానీ, నామరూపాలు లేకుండా కేవలము అట్లా మన యొక్క ఆత్మస్థితిలో ఉండడానికి మనం అట్లా ఆ మెడిటేటివ్ స్టేట్లోకి మనం వెళ్ళొచ్చు. అది మళ్ళీ నెక్స్ట్ 6వ అధ్యాయం చెప్పినప్పుడు మళ్ళీ అది చెప్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఇది ప్రిపరేషన్ అన్నమాట. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఇట్లా చేయొచ్చు. 5 కంటే ఎక్కువ ఈ ముక్కు నాస్ట్రిల్ని పట్టుకుని ఉండాలి కదా, వేళ్ళతో ఎక్కువసేపు చేస్తే భుజం నొప్పి పుట్టచ్చు. 10-15 ఒక స్ట్రెచ్ చేస్తే చాలండి. చక్కగా రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకుని ఒక చోట కుర్చీలో కూర్చున్నా, ఎలా కూర్చున్నా పర్లేదు, ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. డెఫినెట్గా దీనికి ఎంతో బెనిఫిట్ ఈ యోగము. ఇటువంటి సాధన వలన ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని అది ప్రాణాయామ యజ్ఞ రూపంగా మనం భావన చేసుకుంటూ, ఇది యజ్ఞము అని భావన చేస్తూ మనం చేసామనుకోండి, అదే ప్రాణాయామ యజ్ఞం అన్నమాట. అది తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ మెడిటేషన్ చెప్పినప్పుడు వేదాంతపరమైనటువంటి మెడిటేషన్ ధ్యానం ఎలా చేస్తారు, వేదాంత ధ్యానం అంటారు. అదంతా 6వ అధ్యాయంలో చాలా ఎక్కువ వస్తుంది. ఒక 2-3 విధాలైనటువంటి మెడిటేషన్ టెక్నిక్స్ అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. చాలా ఉపయోగపడతాయి అవి. అందరికీ తెలుసు కానీ ఎందుకో 1-2 సార్లు చేస్తారు, ఆపేస్తారు. 1-2 రోజులు చేసి మళ్ళీ దాని మీద పోతుంది. ప్రతిరోజు ఎంత కష్టమైనా తెల్లవారుజామునో ఎప్పుడో లేచి ఒక 5 నిమిషాలు చెయ్యొచ్చండి. మీ యొక్క తర్వాత మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అది. తర్వాత 32వ శ్లోకం చెప్పుకోవాలి ఇప్పుడు. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధాః యజ్ఞాః వితతా బ్రహ్మణః ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. స్వామీజీ వారు ఒక్క నిమిషము. స్వామీజీ వారు ఈ దత్తక్రియ యోగాని తరగతులు ఆన్లైన్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అవి నడుస్తూ ఉంటాయండి వాళ్ళవి. అవి కావాలంటే నేర్చుకోవచ్చు. యోగా మొత్తం చాలా చెప్తారు చక్కగాను. అంతేకాదు ఏం చెప్తారంటే మొత్తం మనం చేసేటటువంటి యోగము అలాగే ప్రాణాయామము ధ్యానము వీటన్నిటికీ లక్ష్యం ఏమిటి అంటే మనసు ఏకాగ్రం అవ్వడం. ఆ మనసు ఏకాగ్రం అయ్యేలాగా సాధన చేయండి. మీరు చేసే ఆసనాలు కానీ మిగతా ఏ రకమైన ఈ ప్రాణాయామాది సాధనాలు ఎందుకు చేస్తున్నామో తెలిసి చేయాలండి. లేకపోతే ఊరికినే చెయ్యడమే అయిపోతుంది. ఆ లక్ష్యం మనము అందుకోలేకపోతాం. మనము మనస్సుని ఏకాగ్రం చేయడానికి ఇది చేస్తున్నాము అనేది గుర్తుపెట్టుకుంటూ చెయ్యాలి. ఇప్పుడు ఈ శ్లోకము ఏవం ఈ విధంగా బహువిధాః నానా విధములైనటువంటి యజ్ఞాలు బ్రహ్మణః ముఖే. ఇక్కడ బ్రహ్మణః అన్న మాటకి వేదము అని చెప్పారు. వేదస్య అని వేదము యొక్క ముఖే నోటి వెంట అని. వేదము యొక్క నోటి వెంట అంటే వేదము ద్వారా లేదా వేదము యందు వితతాః విస్తారంగా చెప్పబడ్డాయి. ఈ యజ్ఞాలన్నీ కూడా ఏదో పరమాత్మ ఇప్పుడు చెప్తున్నది కాదు, ఇవన్నీ వేదములో ఉన్నవే అని చెప్తున్నారు. తాన్ సర్వాన్ వాటన్నిటినీ కర్మజాన్ విద్ధి మనోవాక్కాయముల చేత కర్మల నుంచి పుట్టినవిగా విద్ధి తెలుసుకో. కర్మజాన్ అంటే కర్మల నుంచి పుట్టినవి అని. విద్ధి తెలుసుకో. ఏవం జ్ఞాత్వ ఈ విధంగా తెలుసుకుని విమోక్ష్యసే వెంటనే ముక్తిని పొందగలవు. తాత్పర్యం చదివి తెలుసుకుందాము. ఈ విధంగా అనేక ప్రకారములైన యజ్ఞములు వేదమునందు విస్తరించి ఉన్నవి.
ఇవి అన్నీ కర్మ నుండి పుట్టినవిగా తెలుసుకుని విముక్తిని పొందగలవు. ఏమిటండి ఇలా ఉంది, తెలుసుకుంటే విముక్తి ఎలా వచ్చేస్తుంది అని అనిపిస్తుంది మనకి. తెలుసుకుందాము. కర్మజాన్ అంటే మనోవాక్కాయములతో చేయాలి మనం ఏ యజ్ఞాలైనా. ఇక్కడ చెప్పినటువంటివన్నీ అంటే త్రిగుణ సంబంధము కలిగి ఉన్నాయి అన్నీ కూడా. అనాత్మజాన్ అని రాశారు. ఆ కర్మజాన్ అన్న మాటకి ఇవి ఆత్మ కాదు, ఇవన్నీ కూడా శరీరములు మనోవాక్కాయములతో చేయబడుతున్నాయి అంటే ఆత్మ కాదు కదండి. మనస్సు, వాక్కు, శరీరము ద్వారా ఇవన్నీ చేయబడతాయి అన్నమాట. ఆత్మ కంటే భిన్నమైనవి శరీరాదులతో చేయబడేవి కాబట్టి కర్మజాన్ అన్న మాటలో అది. అలాగే తెలుసుకుని అని అంటున్నారు. ఇలా తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే దాని తర్వాత వెంటనే మనం తెలుసుకోవాల్సింది నిర్వ్యాపారోహి ఆత్మ. ఆత్మయందు ఏ చేష్ట లేదు. ఇంకొకటి నా మద్వ్యాపారాః ఇమే నిర్వ్యాపారః అహం ఉదాసీనః. అది తెలుసుకోవాలి. నాలో ఈ చేష్టలు లేవు, ఇవి నా చేష్టలు కావు. దీస్ డోంట్ బిలాంగ్ టు మీ. నేను చేసేటటువంటి యజ్ఞాలు అవి నావి కాదు, శరీరం నిర్వహిస్తోంది. నేను క్రియా సంబంధము లేనటువంటి సాక్షిని అని తెలుసుకోవాలి. అది ఏవం జ్ఞాత్వ అంటే అది ఏం తెలుసుకోవాలి అంటే కేవలము కర్మల మనోవాక్కాయములతో ఈ కర్మలు చేయబడతాయి అని తెలిసేసుకోవడం కాదండి. పక్కనే ఇవన్నీ మనోవాక్కాయాలతో చేయబడతాయి. ఆత్మకు ఈ కర్మలు లేవు, ఆత్మయందు అకర్మ స్థితే ఉన్నది, ఆత్మకు ఎప్పుడూ ఏ చేష్టలు లేవు అని తెలుసుకోవాలి. జ్ఞాత్వ అని తెలుసుకుంటే ఆ ఆత్మతత్వము తెలుసుకుంటే ఆ ఆత్మతత్వం యొక్క సాక్షాత్కారము వలన వెంటనే మోక్ష్యసే విముక్తిని పొందగలవు. ఎప్పుడు మనకి ఆత్మతత్వము అనుభవంలోకి వస్తుందో తత్క్షణమే మనకి ముక్తి అండి. అప్పుడే వీఆర్ ఫ్రీ అన్నట్టుగా. మళ్ళీ వెయిట్ చేయక్కర్లే, ఇంకా ఏదో జన్మ కోసమో జన్మాంతరాల కోసమో వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఆత్మతత్వం మనకి అనుభవంగా తెలిసిందో వెంటనే మనకి ముక్తి కలుగుతుందన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకంలో ఏంటంటే ఏవం జ్ఞాత్వా అని అన్నారండి. ఏవం కృత్వా అనట్లేదు ఆయన, తెలియాలి అని అన్నారు. చేసుకో అని అనట్లేదండి. కృత్వా అంటే చెయ్యడము. ఏవం జ్ఞాత్వా ఇలా తెలుసుకుని నువ్వు ముక్తిని పొందగలవు అంటున్నారు. చాలా ముఖ్యం. ఈ పదాలు ఇలా ఎందుకన్నారో కరెక్ట్గా తెలియాలండి. ఇది ఆత్మ ఎటువంటివి అచలోయం సనాతన అని ఇప్పటికే వచ్చింది 2వ అధ్యాయంలో. చలనములేవి లేనటువంటివి అని నేను ఆత్మస్వరూపమును అని గుర్తించాలండి. స్వరూప జ్ఞానము లేకుండా మనం ఎన్ని కర్మలు ఆచరించినా మోక్షం వచ్చేస్తుందిలే అని అనుకోవద్దు. పరమాత్మ ఇక్కడ చెప్పారు కదా అని మనకి ఆత్మతత్వ జ్ఞానము వచ్చే తీరాలండి. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానము వలన మాత్రమే మనకి ముక్తి లభిస్తుంది. ఆత్మతత్వము తెలుసుకునే తీరాలి. ఇవేవో బాగున్నాయి మిగతా సాధనలన్నీ చేసేద్దాము అని అనుకోవద్దు. అవి చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి ఆ సాధనలు అంటే చిత్తము శుద్ధమవుతుంది, మనస్సు ఏకాగ్రం అవుతుందండి. అప్పుడు దాని వలన ఏం జరుగుతుందంటే జ్ఞానము మీద ఆసక్తి కలుగుతుంది. ఏమిటబ్బా నేను ఎవరు, ఈ జగత్ ఏమిటి, ఈశ్వరుడు ఎవరు, మోక్షం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి మనకి. మనం చేయగా పుణ్యకర్మలు ఆచరించగా మనకి ఆత్మతత్వం మీద ఆసక్తి, కుతూహలము, తెలుసుకోవాలనేటటువంటి తపన బయలుదేరతాయి. అప్పుడు మనకి ఆ ఆత్మజ్ఞానం అప్పుడు మనం శ్రవణం చేయాలి. గురువుల దగ్గర ఉపదేశంగా అది శ్రవణము చేస్తే అప్పుడు అది ఆ జ్ఞానము మోక్షానికి దారితీస్తుంది. క్రమముక్తి అంటారన్నమాట. ఈ మొత్తం కర్మలన్నీ ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞరూప కర్మలన్నీ కూడా క్రమముక్తిని ఇస్తాయి కానీ డైరెక్ట్గా మనకి ముక్తిని ప్రసాదించవు. మధ్యలో జ్ఞానం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే జ్ఞాత్వ అని అన్నారు. తెలుసుకోవడం వల్లనే మోక్షం, ఏదో చెయ్యడం వలన కాదు. అంటే చేసేస్తే మోక్షం వస్తుందని కాదు, ఎవెన్చువల్గా వస్తుంది. కానీ కర్మ వల్ల మాత్రమే మోక్షం వచ్చేయచ్చు, జ్ఞానము అవసరం లేదు అని మాత్రం అనుకోవద్దు. కర్మ జ్ఞానానికి దారి తీస్తే జ్ఞానము వలన మోక్షం వస్తుంది. ఇది ఇంతకు ముందర కూడా నేను ఉదాహరణలతో చెప్పాను. తర్వాత శ్లోకంలో కూడా మళ్ళీ వస్తుంది, అప్పుడు చెప్తాను. మళ్ళీ చక్కగా ఉదాహరణలతో చెప్పుకుందాం. ఇంకొకటి ఏమిటంటే ఈ యజ్ఞాలు చెయ్యడం కూడా ఎలా అంటేనండి స్ట్రీమ్ లైన్గా చెయ్యాలండి. అంటే మనకి ఫోకస్ డిస్ట్రాక్ట్ అయిపోకూడదండి. 100 పనులు ఒకేసారి పెట్టకూడదండి. ఎప్పుడు చెప్తాను నేను, ఇది అన్ని క్లాసుల్లోనే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంతమంది ఎలా ఉంటారంటే ఒక గురువు గారి దగ్గర ముందర ఒక 3 నెలలు వింటారు.
అది ఆపేస్తారు. ఆ సాధన ఏదో చాలా బాగుందనుకుంటారు, మళ్ళీ ఏం ఫలితం ఇవ్వట్లేదు, ఆపేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏదో పట్టుకుంటారు. ఇప్పుడు యోగాభ్యాసం అంటారు. మరి యోగాభ్యాసంలో నిలిచారా, నిలవలేకపోతారు. ఇంకొకటి ఏదో మళ్ళీ పట్టుకుంటారు. ఇప్పుడు నేను ఏదో నేర్చుకుంటున్నానండి, కోటి జపం చేస్తున్నానండి, ఆ కోటి జపంలో చేరుతారు. ఆ కోటి జపం కూడా మళ్ళీ పూర్తిగా చేసినా చేయకపోయినా ఏదైనా మళ్ళీ ఇంకోటి ఏదో అనిపిస్తుంది. మనసు ఎప్పుడు కూడా వేరే వేరే అంటే ఆ వేరే అన్న మాట అడుగుతోంది అంటేనే అందులో ఏదో మనకి ఇంకా తప్పుగా చేస్తున్నాము అని గుర్తండి. మనకి నిజమైనటువంటి తత్వం మనకి తెలిస్తే అట్లీస్ట్ నేను గమ్యం ఏది నేను చేరుకోవాలి అనేది తెలిసిందనుకోండి, మీకు అసలు ఎటు అటు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నా మన మార్గం మీద మనకి ఫిక్స్డ్గా నమ్మకం ఉంటుంది. అందులో మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా చేసేస్తాం, అదే సాధన చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం చేసేటటువంటి సాధన వలన మనకి మనస్సు శాంతి అవుతోందా? మనము పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, ఉపవాసాలు చేస్తాము, వాటి వలన నాకు మనస్సు శాంతంగా ఉంటుందా లేదా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. పూజ చక్కగా ఎంతో విస్తారంగా పూజ ఒకటి చేసామనుకోండి, దానివల్ల మనస్సు శాంతి అయిందా, ఒక్క రోజన్నా కొంచెం సేపు అయినా అన్న ఆలోచన చేయాలి. ఆ శాంతి నిలవాలి, ఎక్కువసేపు ఉండాలి. అలా కలగట్లేదంటే ఏదో దోషంగా చేస్తున్నాము అని గుర్తు, ఏదో తప్పుగా చేస్తున్నాము, చెయ్యవలసిన విధానంలో మనం చెయ్యట్లే. అంటే విధానంలో కాదు, మనస్సులో భావన సరిగ్గా ఉండట్లేదు. మనం పూజ చేసేటప్పుడు కోరికలో ఏదో పెట్టుకుని చేస్తున్నాం అనమాట అండి. ఏ కోరిక లేకుండా చేసినప్పుడు తప్పకుండా శాంతి వస్తుంది. నేను ఒకటే దానికి మీరు ఒకటే చెక్కండి. మీరు దారిని పోయే ఎవరికో మీ దగ్గర ఏదో ఉన్నది 10 రూపాయలు ఏదో ఎవరో ఉన్నారు పాపం దయనీయమైన స్థితిలో, అంధుడు ఎవరో పాపం భిక్ష కోసం వచ్చినప్పుడు 10 రూపాయలు వేసేశారు, దాని గురించి మీరు ఆలోచించలే. కానీ అతడు ఎంతో సంతోషించి బ్లెస్ చేశాడు అనుకోండి, మీకు ఒక రకమైనటువంటి చెప్పలేనటువంటి తృప్తి అని కూడా అనకూడదు, ఎందుకంటే ఏది కోరుకోలేదు, కానీ ఒక శాంతి వస్తుంది. అది ఎవరికి వాళ్ళకి అనుభవం అయ్యి ఉండాలి. నాకు తెలిసి మనం అనుకోకుండా ఎవరికైనా ఏది కోరకుండా ఒక సహాయం చేసి ఊరుకున్నాం అనుకోండి, దానివలన తప్పకుండా ఒక రకమైన మానసిక ఒక బ్యాలెన్స్ మనస్సు శాంతి అవుతుంది. అది అలా కలగట్లేదు అంటే మనం చేసేటటువంటి పూజలు ఉపవాసాల వలన మనము అలా చెయ్యట్లేదు, ఏదో ఆశిస్తున్నాం అక్కడి నుంచి. అది గుర్తు అన్నమాట అండి. మనం చూసుకుంటూ ఉండాలి, అది సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్లా అదొక్కటే కాదు, ఈ యజ్ఞాలన్నీ అదొకటి, ఏకాగ్రత ఒకటి. ఆ ఏకాగ్రత నాకు ఉందో లేదో తెలియడానికి మనం ముందర అసలు ధ్యానం అంటూ ఒక ప్రాక్టీస్ చేయాలి కదండి. నాకు ఒకళ్ళు తెలుసు, ఆవిడ ఎవరో ఎప్పుడో చెప్పారట, ప్రతిరోజు ఒక 20 నిమిషాలు జస్ట్ అలా కళ్ళు మూసుకుని ఉండు అని చెప్పారటండి. ఇంకేమీ చేయదు, కళ్ళు మూసుకోవాలి. ఆవిడ అలారం పెట్టుకుని 20 నిమిషాల వరకు జస్ట్ అట్లా స్టడీగా మాత్రం కూర్చొని ఒక గదిలో తలుపేసుకుని, నేను చెప్పాను కదా ఎప్పుడు మనం మెడిటేషన్ అన్నా ఆ పోజ్ మాలకూడదు, స్ట్రైట్గా నిటారుగా కూర్చుని చక్కగా మంచిగా కంఫర్టబుల్గా ఆవిడ 20 నిమిషాలు అలారం పెట్టుకుని జస్ట్ కళ్ళు మూసుకునేవారు అంతేటండి. ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి, అయినా కానీ అలా కళ్ళు మూసుకునే ఉండేవారట. ఒక ఏడాది అయ్యేటప్పటికండి, ఏడాదో ఆవిడ ఎన్నేళ్ళు చేశారో నాకు తెలియదు, జస్ట్ చాలా లిమిటెడ్ టైం, 1-2 సంవత్సరాలు చేశాక 40 మినిట్స్ చేస్తూ ఉన్నారు అలా కూర్చోవడం కళ్ళు మూసుకుని. అసలు కళ్ళు మూసుకుంటేనే మీకు ఒక రకమైనటువంటి ఒక ఇంద్రియం ఆగిపోయినట్టు కదా, 40 మినిట్స్ చేసేవారు. ఇంకొక ఏడాది అయ్యేటప్పటికి ఎందుకో నేను ఎప్పుడో ఏదో చెప్తూ ఉంటే విన్నారు, నా దగ్గరికి వచ్చి నాకు కొంచెం ఆత్మ ఏమిటండి ఏదో ఆత్మ అంటున్నారు, బ్రహ్మం అంటున్నారు, నాకు చెప్పరా అని అడిగారండి. ఆవిడ ఎంత సాధన చూడండి, ఒక ఏడాది 2 ఏళ్లలో అంత మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఆవిడ చక్కగా తెలుసుకుని ఎంతో చక్కటి సాధనలో ఉన్నారు. అసలు చెప్తున్నాను, ప్రాక్టీస్ కంటిన్యూస్గా చేయాలి, ఆగకుండా చేయాలండి, ఏ రోజు కూడా ఆగకుండా చేయాలి. టైంని అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ అట్లా అంటే ఒకటి పెట్టామంటే దీనివల్ల నాకేం ఉపయోగం కలగట్లేదే, ఆలోచనలు తగ్గట్లేదే, ఇది మానేద్దాం, ఇంకోటి ఏదో పట్టుకుందాం, ఇట్లా మధ్యలో ఆగకూడదు. మనం ఒకటి పట్టుకున్నామంటే చేస్తూనే ఉండాలి. అది ఛానలైజ్ చేయడం అన్నాను కదా, అందుకు ఇంతవరకు చెప్పాను నేను. ఆ ఛానల్గా మనం పెట్టుకోవాలి. 10 ఒకేసారి కాలు పెట్టేసి ఇది అది కొంచెం అన్నీ ఏది చేయాలో తెలియక టెన్షన్ పడిపోయి గాబరా పడిపోవద్దు. ఒక్కటి పట్టుకోండి, అందులో డీప్గా వెళ్ళాలండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక తండ్రి గారు ఆయన కొడుక్కి, నేను ఒక పెద్ద ధనము దాచిపెట్టాను మన పొలంలో, ఎక్కడుందో తవ్వి తెలుసుకో అని చెప్పేసి ఆయన మరణించాడట. ఇక ఈ కొడుకు వెతకడం మొదలుపెట్టాడు, ఎక్కడుందా ధనము అని చెప్పి
చిన్నగా తవ్వాడు, ఒక దిక్కును తవ్వాడు, అక్కడ ఏమీ లేదు. మళ్ళీ ఇంకో దిక్కును తవ్వాడు, అక్కడ లేదు. తవ్వుతూనే చిన్నగా ఎన్నో గొయ్యలు తీసేశాడు, మట్టి అంతా పక్కన పడేస్తున్నాడు, ఎక్కడా నిధి దొరకట్లే. అప్పుడు ఆయన స్నేహితుడు ఒకడు వచ్చాడట, తండ్రి గారి స్నేహితుడు. ఆ దారమ్మట వచ్చి, ఏమిటైనా ఏం చేస్తున్నావు అంటే ఈ విషయం చెప్పాడు. అయ్యో, నువ్వు ఇలా చేస్తే నీకు నిధి ఎలా దొరుకుతుంది? ఒక చోట బాగా తవ్వు, లోపల వరకు తవ్వు, పైన కొంచెం ఇలా తీస్తే దానివల్ల ఫలితం ఏమిటి? బాగా లోతుగా తవ్వితే అప్పుడు కదా నిధి ఎక్కడుందో తెలుస్తుంది, నీకే తెలిసిపోతుంది, అలా చెయ్యాలి అని చెప్పాడట. మనం కూడా సాధనలు ఏం చేస్తామంటే అండి, అలా కొంచెం అన్నీ 100 పెట్టుకుంటామండి. ఒకటే చాలా డీప్గా చేసే ప్రయత్నం చేయాలి, అప్పుడే అసలు అది ఫలిస్తుంది. మామూలుగా చదువులో కూడా చూడండి, 100 సబ్జెక్టులు చదవరు. పిహెచ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని సబ్జెక్టులు చదువుతారండి? ఒక సబ్జెక్టే, పిహెచ్డి ఇన్ 1 టాపిక్ ఓన్లీ. అవునా? ఎందుకు? బాగా డెప్త్గా చదివాలి. అంత పెద్ద చదువు లోతుగా ఒక టాపిక్ మీదే ఒకసారి చేయగలుగుతాం. 10th క్లాస్ వరకు ఏమవుతాయి? 10 సబ్జెక్టులు చదువుతాం. ఎందుకు? అవన్నీ కొంచెం అన్నీ చెప్తున్నారు. ఇక మెల్లిమెల్లిగా ఏమవుతుంది? 3 సబ్జెక్టులకు వచ్చేస్తాయి. ఇంటర్మీడియట్ 3 or 4 సబ్జెక్ట్సే. ఎందుకంటే దగ్గర అంటే ఏకాగ్రం అయిపోతాం, చూసారా, తక్కువైపోతున్నాయి. ఇక బీటెక్ అనేటప్పటికి ఇంజనీరింగ్ అంటే ఒకటే బ్రాంచ్, ఎక్కువగా అందులోనే చెప్తారు, చూసారా. పిహెచ్డి అనేటప్పటికి ఆ బ్రాంచ్లో కూడా ఒక టాపిక్కే. మళ్ళీ ఇదంతా చూడండి అలా వెళ్ళిపోతుంది. 10 నుంచి ఏకమైపోయి 1 అయిపోతుందండి. మన సాధన ఎలా చేస్తున్నామండి? మనం జీవితాంతము 10, 20, 30 అలా పెరుగుతూ ఉంటాయేమో, ఇటు అటు అవుతూ ఒకటి దగ్గర మనం ఆగేలాగా మన చదువు లేదు. మన ఆధ్యాత్మిక సాధన అలా ఉండాలండి. బాహ్యంలో చదువు ఎలా ఉందో అలా ఉండాలి. ఎప్పటికీ 10th క్లాస్ లాగే ఉంటే ఎలాగా? పైకి ఎదగాలి కదా. అది ఈ యజ్ఞాల గురించి వచ్చింది కాబట్టి, ఇన్ని రకాలుగా యజ్ఞాలు చెప్పారు కాబట్టి కొన్ని చక్కగా ఎన్నుకొని వాటిలోనే మనం బాగా కృషి చేయాలి. అది నా ఉద్దేశం, నేను చెప్పదలుచుకున్నది. ఇక ఇంకొకటి, ఇవి యజ్ఞాలు చేస్తూనే కొంచెం తత్వపరమైనటువంటి శ్రవణం కూడా చేయాలండి, మంచిది. ఎందుకంటే చాలామంది మనలో చేస్తూనే ఉన్నారు సాధన చెయ్యని వాళ్ళు తక్కువ అనిపిస్తుంది నాకు. భగవద్గీత క్లాస్ వరకు వచ్చామంటే మనం సాధన చేసే ఉంటాం. మనకి ఏంటంటే అది సరిగ్గా నెక్స్ట్ వాట్ ఏం చేయాలి అనేటటువంటి దాంట్లో కన్ఫ్యూజన్. చేసిందే చేసేస్తూ ఉంటే సరిపోతుందేమో అనుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళరు చాలామంది. కానీ ఆ ప్రయత్నం చేయాలి, తత్వపరమైనటువంటి వినాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నగా మెల్లిగా అర్థమవుతుందండి. పుట్టిన వెంటనే అన్ని భోజనాలు అరిగించుకోలేడు కదా పిల్లవాడు, మెల్లిగా అరిగించుకుంటాడు. అలాగే తెలుసుకోవాలి. నా మనసులో బాగా ఆలోచనలు ఎక్కువగా, అసలు ఏమీ భక్తిగా అనిపించట్లేదు, భగవంతుడి మీద మనసు నిలవట్లేదు, ఇవే ప్రాపంచికమైనటువంటి కోరికలు ఆలోచనలు ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే కర్మయోగం ఇంకా బాగా చేయాలని గుర్తండి. చక్కగా కోరిక లేకుండా ఇంకా పారాయణలు, అలాగే భగవన్నామ సంకీర్తనలు వినాలి. అది ఎంతో మనకి ఉపయోగపడుతుందండి. సాయంత్రం పూట ఒక 6:30కి అట్లా దీపం పెట్టి ఒక భజన కంటిన్యూస్గా చేసామనుకోండి, ఎంత హాయిగా ఉంటుందో మనకి. నామంలో మైమరుపు వస్తుంది. మనం స్వామీజీ వారు ఎప్పుడు దివ్యనామ సంకీర్తన అని సాయంత్రం పూట చేస్తూ ఉంటారు. 6:30కి మొదలు పెట్టారంటే 9 వరకు టైం తెలియదండి. అందరూ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద ముదుసలి వరకు అలా చేస్తూనే ఉంటారు. నాకు ఇంత ఉంది నామం వల్ల. ఆ నామ సంకీర్తన మనల్ని మైమరిపించేలా చేస్తుంది. నామానికి ఆ శక్తి ఉన్నది. అయస్కాంతంలాగా మనల్ని ఆకర్షిస్తాడు. మీరు ఏమీ ఇష్టం లేనటువంటి వాళ్ళని, సంగీతం అంటే ఏమాత్రం ఇష్టం లేదు, నామం అంటే పెద్ద అసలు లేనే లేదు, తీసుకొచ్చి కూర్చోబెట్టండి, 1 గంట సేపు వినమనండి, ఏదో డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏదో తెలియదు, వాళ్ళకే తెలియనటువంటి ఒక శాంతి లభిస్తుంది. అట్లా ఇంకా కర్మయోగం చెయ్యాలి అని గుర్తు అన్నమాట. లేదండి నాకు కొంచెం అన్ని మరీ ఆలోచనలు లేవండి, కానీ ధ్యానం కుదరట్లేదు అన్నారనుకోండి, ధ్యానంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం కుదరట్లేదు అంటే ధ్యానం వరకు కొంచెం వచ్చారు, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో సరిగ్గా అక్కడ ప్రాక్టీస్ సరిగ్గా అవ్వట్లేదు. ఏకాగ్రత కోసం ప్రాణాయామము, మౌనంగా ఉండడము, ఇట్లాంటివి మనం అభ్యాసం చేయాలండి. ఇక జ్ఞానపరమైనటువంటి శ్రవణము చేయాలి. కొంచెం మనస్సు ప్రాణాయామంలో కూడా చక్కగా ఏకాగ్రత అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అది చేస్తూనే, అవన్నీ వదిలిపెట్టి ఇది చేయడం కాదు, అవి చేస్తూనే మనం చేసేటటువంటి నిత్యకర్మలు, మెడిటేషను కూడా కంటిన్యూ చేస్తూనే శ్రవణం కూడా చేయాలి, యాడ్ చేయాలన్నమాట. 3 ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇంకొకసారి చెప్పుకుందాం. ఈ విధంగా అనేక ప్రకారములైనటువంటి యజ్ఞములు వేదమునందు విస్తారంగా చెప్పబడ్డాయి. అవన్నీ కర్మ నుండి పుట్టినవిగా తెలుసుకుని, అంటే అవన్నీ అనాత్మ వ్యాపారములు అని తెలుసుకుని విముక్తిని పొందగలవు. ఆత్మగా నాకు ఇవేమీ
తగలవు, ఇవేమీ నా కర్మలు కాదు అని గుర్తించడం. అనాత్మ అనే ఒక పదం వాడానంటే ఏమిటో తెలుస్తుందా అండి? ఆత్మ కానిది అని. అనాత్మ అంటే అదేదో అని అనుకోవద్దండి, సెల్ఫ్ నాన్ సెల్ఫ్ అంతే. తర్వాత 33వ శ్లోకము, ఇది ఒకసారి పూర్తి చేసేస్తాను ఇవాళ. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతప పార్థ అని సంబోధిస్తూ శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప, జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. టాపిక్ కంటిన్యూషన్లో ఇది తొందరగా అయిపోతుందని చెప్పేస్తున్నాను. ద్రవ్యమయాద్ యజ్ఞాత్, ద్రవ్యాలతో ఆచరించే యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞ శ్రేయాన్, జ్ఞానరూపమైనటువంటి యజ్ఞము అధిక శ్రేష్టమైనది. పార్థ సర్వం కర్మ, సమస్తమైనటువంటి కర్మ అఖిలం విశేషముగా జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానంలో అంతర్భాగం అయిపోతున్నది. ద్రవ్యములతో ఆచరించే యజ్ఞము కంటే జ్ఞానరూపమైన యజ్ఞము అధిక శ్రేష్టమైనది. సమస్త విహిత కర్మలు జ్ఞానంలో కలిసి వస్తాయి. ఏమిటండి ద్రవ్యముతో ఆచరించే యజ్ఞములు ఏమిటి అంటే కేవలము ద్రవ్య యజ్ఞం ఒక్కటే కాదండి. కర్మ, భక్తి, యోగ, ఇవన్నీ యజ్ఞాలు, ఇంతవరకు చెప్పిన యజ్ఞాలన్నీ కూడా కర్మయోగం కిందకే వచ్చేస్తాయండి. ఎందుకంటే ఆ కర్మ ఆచరించేటప్పుడు ఆ యజ్ఞములు ఒక క్రియ జరుగుతోంది. అక్కడ జపం చేస్తున్నామంటే జపక్రియ ఒకటి ఉన్నది, కర్త జపం చేసేటటువంటి వాడు ఒకడున్నాడు, ఇట్లా ఉన్నాయి. కాబట్టి అవన్నీ ద్రవ్య యజ్ఞాలు అవుతాయి. కేవలము ఒక్కటే దాన ధర్మాలు ఒక్కటే అని అనుకోకండి. ఇవన్నీ కూడా కర్మ ద్వారా చేసేటటువంటివన్నీ కూడా కర్మరూపమైనటువంటి యజ్ఞాలే. ఇలా ద్రవ్యాలతో జరిగేటటువంటి కర్మ ఏదైతే ఉందో అది పరిమితం అండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సరుకు పరిమితం కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవతారాధన పెట్టుకున్నాం అనుకోండి, ఎంత చేస్తామండి? మహా అయితే అష్టోత్తరం, లేకపోతే కోటి సహస్ర నామాలతో అర్చన చేయగలం. అంతకంటే అమితంగా చేయలేం కదా, పరిమితంగా చేయగలుగుతాము. ఈ కర్మ కూడా పరిమితమే, వాటి ఫలము కూడా పరిమితంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. మనం చేసేటటువంటి దానికి ఒకే 10 రెట్టు ఫలం రావచ్చు, కానీ అనంతమైన ఫలం ఎలా వస్తుందండి? మనం 10 మన దగ్గర ఉంటే 100 రావచ్చు, 1000 రావచ్చు, అనంతం రావడానికి అవకాశం లేదు కదా. కాబట్టి పరిమితమైన కర్మ ఎప్పుడు పరిమితంగానే ఉంటుంది కర్మ. అలాగే ఫలితము కూడా పరిమితంగానే ఉంటుందన్నమాట, అంతము కలిగి ఉంటుంది ఆ ఫలము. అందుకే ఏమంటున్నారంటే దానికంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది అని అన్నారు. జ్ఞానయజ్ఞము అనంతమైనటువంటి ఫలితమైన మోక్షాన్ని ఇవ్వగలదు కాబట్టి. కానీ ఉంటుందంటేనండి, మనకి ఈ ద్రవ్యపరమైనటువంటి యజ్ఞాలే చాలామంది చెయ్యడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకటి, అవి సులభము కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే కోటి కుంకుమార్చన చేస్తున్నాము అని ఎవరన్నా అన్నారనుకోండి, 1,000,000 మంది కాదు కదా, 10 కోట్ల మంది చేరతారు అది చేయడానికి. ఏమండి మనము బ్రహ్మసూత్రాలు లేదా ఉపనిషత్తు చెప్పుకుంటున్నామండి, అధ్యయనం చేస్తున్నామండి అని మీరు అనౌన్స్ చేయండి, 100 మంది కూడా ఉండొచ్చో లేదో చెప్పలేం. అవునా? ఎందుకంటే అది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం దగ్గర వచ్చేటప్పటికి అందరికీ చాలా తక్కువ అనిపిస్తుందండి. చాలా ఏదో కూర్చుని పుస్తకాలు తిరిగేస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే దీనివల్ల ఫలితం కాదు. బాగా ఎక్కువగా కష్టపడి శరీరంతో ఎక్కువగా చేస్తే క్వాంటిటీ వైజ్ క్వాలిటీ వైజ్ బాగా ఎక్కువగా బిగ్ లార్జ్ స్కేల్లో చేస్తే అంత ఫలము అని అనుకుంటాము. కానీ జ్ఞానయజ్ఞం అనంత ఫలితాన్ని ఇస్తుంది అన్న సంగతి మనకి తెలియకపోవడం వల్ల అండి. ఇవన్నీ మీరు 1,000,000 చేయండి, ఎంత చేయండి అంత ఫలితమే మిగతా కర్మలన్నీ కూడా. అండ్ ఇంకొకటి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, ఎవరేం అనుకోవద్దు, అందరికీ బాగా అర్థమవుతుంది. కర్మ, జ్ఞానము వీటిల్లో ఎందుకు జ్ఞానయజ్ఞము శ్రేష్టమన్నారు అన్న విషయంలో ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడండి, చక్కగా ఇంజనీరింగ్ చదివి ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, బిల్డింగ్ నిర్మించడానికి అనమాట. ఒక రోజు కూలీ పని చేసేవాడు ఉన్నాడండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో కష్టం ఎక్కువ ఎవరు పడుతున్నారు? రోజు కూలీ చేసేవాడు పొద్దున్న నుంచి మండు టెండలో సాయంత్రం వరకు పాపం ఎడతెగకుండా పనిచేస్తాడు. ఈ ఆర్కిటెక్ట్ ఎక్కడ ఉంటాడు? ఏసీ గదిలో కూర్చుని ఉంటాడు. ఆయన చాలా కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి అతనికి. ఇప్పుడు జీతం ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు? రోజు కూలీకి ఎక్కువ ఇవ్వరండి, ఆర్కిటెక్ట్కి ఎక్కువ ఇస్తారు. ఎందుకండి? చాలా కష్టపడుతున్నాడు, ఆయన కష్టానికి ఎక్కువ శ్రమ కదా అని మనం అనుకుంటాం. కానీ అక్కడ
తెలివి బుద్ధి ఎవరు ఎక్కువ ఉపయోగిస్తారో ఎక్కడ ఉపయోగించాలో అటువంటి ఉద్యోగం అటువంటి పనికి విలువ ఎక్కువ. ఇది మనందరికీ తెలిసిందే. చక్కగా ఎంత బాగా చదువుకుంటే ఎంత బుద్ధి పెట్టి మనం పని చేయాలి అనుకుంటే అటువంటి ఉద్యోగానికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఫిజికల్గా ఎక్కువగా ఇప్పుడు మన పని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంతో కష్టపడి ఎన్నో 10 ఇళ్లల్లో చేస్తారు, కానీ ఎక్కువ జీతం రాదు. మనం ఇంట్లో కూర్చుని కంప్యూటర్ ఐటీ జాబ్ చేసే వాళ్ళకి బోల్డ్ జీతం ఇస్తారు. ఎందుకు? బుద్ధి ఎక్కువ పెట్టాలి అక్కడ. అదేనండి సేమ్. మరి మనకి మామూలుగా లోకంలో లౌకికంగా తెలుసు బుద్ధికి ఎక్కువ విలువ ఉన్నది ఫిజికల్గా కష్టపడే దానికంటే మనకి తెలుసండి. మరి ఆధ్యాత్మికంలో కూడా అంతే ఎందుకు అవ్వదని మీరు అనుకుంటున్నారు? ఎక్కువగా కష్టపడితే ఎక్కువ ఫలితమును, కూర్చుని పుస్తకాలు తిరగేసి భగవద్గీత మీనింగ్స్ తెలుసుకుంటే లేదా ఒక ఉపనిషత్తుని అధ్యయనం చేసి వింటే తక్కువ ఫలితం అని ఎలా అనుకోగలరు? అసలు ఎలా, ఏ బేసిస్ మీద మనకి అసలు అలా అనిపిస్తుంది? తప్పు కదా అది. చాలా క్లియర్గా ఇక్కడ కూడా ఆధ్యాత్మికంలో కూడా ఆ పుస్తకాలు తిరగేస్తూ వాటి గురించిన ఆలోచన చెయ్యడమే ఎక్కువ విలువైనది అని మనకి ఒప్పుకొని తీరాలి. లోకంలో మనం అదే చూస్తున్నాం, అదే ఇక్కడ కూడా చూడాలి కదా. ఇది ఎలా డిఫరెంట్ కాదు ఇది. కాబట్టి జ్ఞానయజ్ఞము అందుకు శ్రేష్టము. జ్ఞానయజ్ఞం అంటే ఏమిటండి? జ్ఞానయజ్ఞం అంటే తత్వ విచారణ. ఇదిగో మన ఆత్మానాత్మ విచారణ అని చెప్తాం చూసారా, అది అటువంటివి. మళ్ళీనేమో జీవభావాన్ని విడిచిపెట్టి బ్రహ్మభావాన్ని నిరంతరము మనం సాధన చేస్తూ ఉండడము. ఈ చక్కటి ఉపనిషత్తులు, తత్వపరమైన గ్రంథాలు 3 ప్రస్థానత్రయం మర్చిపోవద్దండి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇవి తత్వపరమైనటువంటి. వీటికి సహకారిగా కొన్ని ప్రకరణ గ్రంథాలు అని అంటారు. ఇవి అర్థం కావడానికి, ఈ 3 అర్థం కావడానికి ఇంకొన్ని గ్రంథాలు భాష్య మనకి గురువులు ఇచ్చారన్నమాట. ఆదిశంకరాచార్యులు వారు, ఇంకా చాలామంది గురువులు. అటువంటివి కొన్ని చదవచ్చు, ఇవి అర్థం కావడానికి సులభంగా ఉంటాయని. ఇవంతా చేరి మనకి జ్ఞానయజ్ఞం కిందకి రావచ్చు. సరే, ఇంకా మనం భగవద్గీత ధర్మాన్ని గురించి ఎక్కువ బోధించేటటువంటి మహాభారతము, రామాయణము, అవి కూడా మనము, అలాగే భక్తిని బాగా పెంపొందింపజేసేటటువంటి భాగవతము, ఇవి కూడా మనం కలుపుకోవచ్చు. ఇక తర్వాత మిగిలినవన్నీ కూడా అంతగా జ్ఞానయజ్ఞం కిందకి రావండి. అది మామూలుగా అవన్నీ స్వాధ్యాయము, అవన్నీ జ్ఞానయజ్ఞము కాదు. ఇక్కడ జ్ఞానయజ్ఞము శ్రేష్టమన్నారు కాబట్టి ఏది జ్ఞానయజ్ఞం కిందకు వస్తుందో అది చెప్తున్నారు. మనకి ఆత్మతత్వాన్ని బోధించాలి. ఆత్మ అంటే ఏంటి, జీవుడెవరు, జగత్తు అంటే ఏమిటి, ఈశ్వరుడు ఎవరు, మోక్షం ఏమిటి, ఇట్లాంటివి తెలియడం అనమాట. అవి బోధించేవే ఆత్మతత్వము. మరి అది కాదండి, ఈ కర్మలు పెద్ద ఏదో కూలీలాగా దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేశారు, ఇవే పట్టుకోమన్నారు. సరే, ఇవి అందరూ మనం ఇవే చదువుదాం, కర్మలన్నీ మానేద్దామా అంటే నో, మానకూడదు. అది కూడా మళ్ళీ అర్థం కావాలి. ఎందుకంటే ముందర ఉట్టికెక్కాలి, తర్వాత స్వర్గం అని ఒక ఇది ఉంది కదండి, ఒక సామెత. ఉట్టికెక్కడం, కర్మలు చేయడం. దీనికే నేను లాస్ట్ క్లాస్లో ఒక ఉదాహరణ ఇచ్చాను ఇంతకు ముందర. ఒకసారి మనము న్యూయార్క్ వెళ్ళాలండి. ఇక్కడ ఉన్నాం, బెంగళూరులో, మనం ఇండియాలో ఉన్నాము. ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళాలంటే మన ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి ఏదో ఒక మార్గం, కారో, బస్సో, ట్రైనో, జీపో, ట్రైన్ కాదు, ట్యాక్సీనో ఏదో తీసుకుని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి ఎన్నో మార్గాలు, రూట్స్ కూడా ఉన్నాయి మనకి. ట్రాఫిక్లు ఉంటే వేరే రూట్లో పట్టుకెళ్తుంది. ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళాకండి, అక్కడి నుంచి న్యూయార్క్కి ఒకటే రూటు, ఫ్లైట్ అదే. ఆ ఫ్లైట్ పట్టుకుని వెళ్ళాలి, రూట్ ఒకటే, ఆకాశంలో మళ్ళీ ఒక ఫిక్స్డ్ విధానం అన్నమాట. ఇది అందరికీ తెలిసిందే కదా. కర్మ ఈ యజ్ఞాలన్నీ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ వరకు మనల్ని తీసుకెళ్ళి దించుతాయి. ఏ రూట్ అన్నా పర్లేదు, కొన్ని తొందరగా తీసుకెళ్ళిపోతాయి, కొన్ని లాంగ్ రూట్లో తీసుకెళ్తాయి, అది భేదం. ఆ కర్మలు, ప్రాణాయామము, యోగము మొదలైనటువంటివన్నీ కూడా మనల్ని అంతవరకు చేరుస్తాయండి. అక్కడి నుంచి జ్ఞానం శ్రవణము చెయ్యి, ఆత్మతత్వాన్ని మనం మననము చేయాలి, నిధిధ్యాసన చేయాలి. అప్పుడు మనకి మోక్షం అంటే న్యూయార్క్ వెళ్ళడం, అప్పుడు చేరతాం అన్నమాట. ఇది మొత్తం సెటప్ అనమాట అండి. కాబట్టి మనం ఇంట్లో కూర్చుని డైరెక్ట్గా న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కేస్తానంటే మన ఇంట్లో ఫ్లైట్ రాదు కదా, మనం వెళ్ళాలి ఎయిర్పోర్ట్ వరకు. సో కర్మ సాధన చెయ్యాలి. అలా చెయ్యగా అప్పుడు అదే ఇక్కడ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటే అది. ఈ కర్మలన్నీ కూడా మోక్ష సాధనమైనటువంటి జ్ఞానమునందు అవి పరిసమాప్తం అవుతాయి. కల్మినేట్ అని అంటారు ఇంగ్లీష్లో. దే ఆల్ కల్మినేట్ ఇన్ జ్ఞాన. ఆ కల్మినేషన్ అంటే అది అన్ని రూట్స్ మనల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళినట్టుగా.
రకరకాల పద్ధతుల్లో ఏదో ఒకటి ఫాలో అయ్యి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు అదే నేను చెప్పాను చూసారా, ఎక్కువ పెట్టుకోవద్దు, 100 పనులు చేస్తే వెళ్ళలేమని. సగం దూరం బస్సు, అక్కడ ఆపేసి ట్యాక్సీ, అక్కడ ఆపేసి సైకిలు, ఇట్లా అలా అంచెల వారీకి వెళ్తే ఎప్పటికి చేరతామండి? లేటుగా చేరతాం కదా. ఒకటి పట్టుకుని వెళ్ళిపోవాలి అంతే చివరి వరకు. కాబట్టి ఈ కర్మలలో కూడా అందుకే ఎక్కువ కాకుండా ఒక దాంట్లోనే అలా ప్రయాణం సాగించడం ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పాను. ఎవరికి ఎలా మీకు అనిపిస్తే అలా చెయ్యండి. ఇది నేను చెప్పాను అంతే. అంటే ఇట్లా చేస్తే ఉత్తమం అని శాస్త్రం అలా చెప్తుంది. ఇక ఈ మోక్షం దాని గురించి కొంచెం చెప్పాలి. మోక్షము కర్మల వలన రాదు, జ్ఞానం వలననే వస్తుంది. ఏమండి, నేను కర్మ చేస్తే డైరెక్ట్గా నేను ఎందుకు నాకు మోక్షము రాదు? ఈ జ్ఞానం అవసరం లేకుండా కర్మలు చేస్తూ ఉంటే ఎందుకు మోక్షము రాదు అని ఒక సందేహం మిగులుతుంది. అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ప్రశ్న పెట్టుకోండి. కర్మకి ఫలంగా మోక్షము ఎప్పటికీ రాదు. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానాత్ ఏవతు ఏవ, జ్ఞానము వల్ల మాత్రమే, ఏవ అంటే ఓన్లీ అని, జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం అంటే మోక్షం లభిస్తుంది అని ఉపనిషద్ వాక్యం. అలా ఎందుకు చెప్పారు? ఈ కర్మలు ఇలా ఆచరించుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఎక్కువగా అంత బాగా ఎక్కువగా అలా ఆచరిస్తూనే ఉందాము, మనకి ఎందుకు మోక్షము అది ఇవ్వలేదు? జ్ఞానము లేకుండా, జ్ఞానం ఉంటే పర్వాలేదు, జ్ఞానము లేకుండా అలా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎందుకు నాకు మోక్షాన్ని ఇవ్వలేదు అన్న ప్రశ్నకి రేపు సమాధానం చెప్పుకుందాం. ఇవాళ అంటే వీడియో ఇది లేదు కాబట్టి నేను మెడిటేషన్ మరీ అంత ఎక్కువగా చెప్పలేకపోయానేమో. మనం మానసిక పూజ అవి చేసినప్పుడు సులభంగా వస్తుందండి. ఈ ప్రాణాయామం అంటే కొంచెం ఊపిరితో మీకు వీడియోలో చూపిస్తే ఎక్కువ బాగుండేది, కానీ ఐ థింక్ అందరికీ తెలుసు అనుకుంటా, చాలామంది చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఒక ఐడియా రావడానికి మాత్రమే చెప్పాను. చాలండి వాళ్ళకి. సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇవాళ నిజానికి చెప్పడానికి నేను ప్రిపేర్డ్గా లేనేమో, అంటే చాలా పనులు ఉంటున్నాయి, కానీ భగవంతుడి కృప వలన చెప్పగలిగాను. చాలండి వాళ్ళకి. రేపు మళ్ళీ మనం మిగతా శ్లోకాలు చెప్పుకుందాం. 33 నుంచి 33లో ఒక పార్ట్ మిగిలింది. రేపు అద్భుతమైనటువంటి శ్లోకం వస్తుంది. రేపు గురువారము, గురువుకి సంబంధించినటువంటి మొత్తం తత్వం అంతా భగవద్గీతలో ఒక్క శ్లోకంలో చెప్పారు కృష్ణ పరమాత్మ. తద్విద్ధి ప్రణిపాతేన ఆ శ్లోకం, అది రేపు రాబోతోంది. భలే అంటే అట్లా యాదృచ్ఛికంగా రేపు వచ్చింది గురువారము. నాకు చాలా ఇవాళ చెప్పేయగలనేమో అనుకున్నాను, కానీ సరే ముందరే ఆగిపోయింది కాబట్టి రేపు ఆ శ్లోకం అండి. చక్కగా అందరం రేపు మళ్ళీ అది తెలుసుకుందాం. చాలు ఇవాళకి. జయ గురుదత్త, జయ గురుదత్త.